மங்களாசாசனத்தின் மத்துள்ளாழ்வார்கள் தங்களார் வத்தளவு தானின்றி பொங்கும் பரிவாலே வில்லுபுத்தூர் பற்றபிரான் பெற்றான் பெரியாழ்வார் என்னும் பெயர். என்னால் எம்பெருமான் உந்தனுக்கு அடியோமென்றெழுத்துப்பட்ட அந்நாளே அடியோங்கள் அடிக்குடில் வீடு பெற்று உய்ந்ததுகான் சென்னால் தோற்றி திருமதுரையுள் சிலை குனித்து ஐந்தலைய பைன்னாகத்தலை பாய்ந்தவனே உன்னை పల్లాండు కూరుదుమే. తిరుపండ్లాండులో ఇది 10వ పాసురం. ఈ పాసురంలో కైవల్యార్తితో పాటి మంగళాశాసనం చేసే ఒకే పాసురం. ఈ పాసురం కైవల్యార్తి నేను నోటి మాటగా చెప్పాను. எழுத்துப்பட்ட అన్నాలే ఎన్నాల్ ఎంబెరుమాన్ ఉందనకు అడియోమెండెడుతుపట్ట అన్నాలని చెప్పి నోటి మాటగా చెప్పాను. దానికే నాకు భగవల్లాభార్తిగా చేసేసాడు, మోక్షమే ఇస్తున్నాడు అని చెప్పి చెప్తున్నాడు. అట్లాంటి ఆశ్చర్యమైన పాసురం ఇది. ఈ పాసురంలో నిన్న రోజు ఎన్నాల్ ఎంబెరుమాన్ అనే ఒక శబ్దానికి అర్థం చూసాము. అయితే ఇంకా పూర్తి కాలేదు. అటైతే భగవంతుడు ఏం చేస్తున్నా అంటే ఇతను కైవల్యం కావాలనే ఒక అభిప్రాయంలో భగవంతుడి వచ్చి ప్రార్థిస్తున్నాడు. అట్లాంటి ప్రార్థన పెట్టుకున్నప్పుడు ఆ ప్రార్థనకి తగినట్టు కైవల్యం ఇవ్వాలి కదా. కైవల్యం ఇవ్వకుండా ఇతను అడిగేడే ఈ కైవల్యాన్ని అని చెప్పి, అయితే ఆయన ఏం చెప్పాడంటే ఓంని చెప్తాడు. ఈ కైవల్యార్థ ఓం అని చెప్పాడు. దానికి అర్థం ఏదో తెలుసుకొని ఆయన మోక్షాన్ని దాన్ని ఇచ్చేస్తాడు. ఇది ఎట్లంటే భగవంతుడికి మోక్షం ఇవ్వాలంటే మన ఏమి దానికి ప్రత్యుపకారంగా ఇవ్వాల్సిన పని లేదు. వేరే ఏదన్నా మన ప్రయోజనంగా తీసుకోవాలంటే దానికి ప్రత్యుపకారం ఇవ్వాల. ఇది తెలుసుకోండి, బాగా తెలుసుకోండి. భగవంతుడి అట్లా కూడా కాదు. ఇంకా అయితే మనకి స్వాభావికంగా మనం ఏం తీసుకోవాలంటే భగవంతుడి దగ్గర మోక్షం ఉందమే, మిగతా అంతా ఏం అడగకూడదు. అదే ప్రకారం భగవంతుడికి మనకి స్వాభావికంగా ఇచ్చేది ఏదంటే మిగతా ఫలితాలంతా ఐశ్వర్యము కైవల్యము ఆ ఫలితాలు కాదు, మోక్షానందం భగవల్లాభార్తిగా ఉండేదా అద్దా స్వాభావికం. ఈ స్వాభావికంగా ఆయన ఇచ్చేదానికి ఏం అడుగుతున్నా అంటే ఏమి ఇవ్వాల్సిన పని లేదంటాడు. అదే స్వాభావికంగా ఇచ్చే వస్తువు లేకుండా వేరేదన్నా ఒకటి అడుకోమనుకోండి, ఏంది ఐశ్వర్యము లేదు కైవల్యము అడిగామంటే ఏం తెచ్చున్నావు నేను ఇచ్చేదానికి అని అడుగుతాడు. అయితే మోక్షానందానికి ఇచ్చేదానికి స్వామి తెచ్చాను స్వామి, నేను తెచ్చిన తర్వాత ఉపకారం పెట్టినాను, ఈ ఉపకారం తీసుకొని నాకు మోక్షం ఏమంటే ఈ ఉపకారం అక్కర్లేదు తీసుకోబో అని చెప్పి తోచేస్తాడు. అట్లయితే ఏమంటే ఈ ఉపకారం లేకుండా ఆయన స్వాభావికంగా ఇస్తాడు. అట్లయితే స్వాభావికంగా ఇస్తాడంటే ఏమవుతుంటే మనం ఏమి ఇవ్వకముందే ఇస్తున్నాడు. అప్పుడు ఇస్తున్నా అంటే ఏమి దీంట్లో ఏమిటంటే స్వాభావికంగా ఇస్తున్నంటే ఏం అర్థమవుతుంది, నిర్హేతుక కటాక్ష అని పేరు దానికిదా. ఇది మీరు రాసి పెట్టుకోవాలా. నిర్హేతుక కటాక్షం. నిర్హేతుక కటాక్షం అంటే ఒక హేతు ఉంటే ఏంది, ఇది ఇవ్వాలంటే మీరు ఇది చేసే ఉంటే ఇది ఇస్తాను, దానికి హేతు అని పేరు. అట్లా హేతే లేకుండా హేతు లేకుండా ఇవ్వాలనే అభిప్రాయాలు ఇస్తున్నాడు కదా, అది ఏదంటే మోక్షం. మిగతా అంతా అతను అడిగాడే ఇవ్వాలనే, ఇది అడిగాడే ఇవ్వాలనే అభిప్రాయంలో ఇస్తాడు. అయితే మోక్షం అయితే తృప్తిగా ఇస్తాడు. ఆయన మన దగ్గర ఏమి ఎక్స్పెక్ట్ చేసేదే లేదు. నువ్వు ఇది పెట్టుకున్నావా ఏం చేయకుండా ఇచ్చేస్తాడు కదా. దానిదా అక్కడ పెరియాళ్వారు చెప్తున్నారు, ఎన్నాల్ ఎంబెరుమాన్ ఉందనుకు అడియోం ఎండు ఎడుతుపట్ట అన్నాలే అంటాడు. ఎడుత్తపని కింద ఒక మాట చెప్పాడు ఏంటంటే ఉందనక్కు అడియోం. అటైతే ఉందనక్కు అడియోం ఒక శబ్దం చెప్పాడు కదా, అదిదా ఈయన ఏదో పెట్టుకున్నట్టుంత చేతిలో ఏదో పెట్టుకున్నాను, నీది తీసుకొని ఈ శబ్దాన్ని తీసుకొని నాకు ఇది ఇవ్వు. ఎన్నాల్ ఎంబెరుమాన్ ఉందనక్కు అడియోం ఎండు ఎడుతుపట్ట అన్నాలంటే దాసబోధుని చెప్తారు కదా. దాసబోధుని చెప్పేటప్పుడు అప్పుడు నువ్వు వచ్చిందావు, ఏం తీసుకొచ్చిన్నావు, ఇదో దాసబోధుని అనే శబ్దం తీసుకొచ్చిన్నాను అని చెప్పి ఇది ఎక్కడ తెలుస్తుంది, ఓం నమః నారాయణాయ ఆ శబ్దంలో పూర్తిగా ఈ దాసబోధుని చెప్తుంది కదా. అప్పుడు ఇతను ఏమనుకున్నా అంటే ఓం నమః నారాయణ చెప్పేటప్పుడు ఆ శబ్దాన్ని పూర్తిగా ఎట్లా ప్రయోగించడం చెప్తున్నాడు. ఆశ్చర్యమైన వ్యాఖ్యానంలో ఏంటంటే ఆయన ఏ అర్థంలో చెప్పాడో ఆ అర్థాన్ని తెలుసుకోకుండా వేరే అర్థంలో భగవంతుడు ఇచ్చేసాడంట.
ఇతను ఈ కైవల్యార్థి ఓం నమః అని చెప్పాడు. ఓం నమః అని చెప్పినప్పుడు ఓం అంటే ఏమర్థం? దాసబోధుడు నీకు నేను అని చెప్పి ఆ ఓం శబ్దం చెప్తుంది. నమః అంటే ఏం చెప్తుంది? నువ్వల్లనే రక్షించాల్సింది, నువ్వే నాకు ఉపాయంగా ఉంటావు అని చెప్పి చెప్తుంది. అయితే ఇలాంటి అభిప్రాయంలో ఆ కైవల్యార్థి చెప్పలేదంట. ఇలాంటి అభిప్రాయంలో కైవల్యార్థి చెప్పలేదు. కైవల్యార్థి చెప్పలేదంటే ఒక్క విషయం చెప్తాను. కొన్ని మంది నరసింహని పేరు పెట్టుకుంటారు, కొన్ని మందులకి పద్మనాభుని పేరు పెట్టుకుంటారు, కొన్ని మందులు గోవిందుని పేరు పెట్టుకుంటారు. ఇలాంటి పేరు పెట్టుకుంటారు కదా. ఇప్పుడు ఇలాంటి పేరు పెట్టుకున్న వాళ్ళు తిట్టాలి కదా. వాళ్ళు ఏదో చేశారు, చేయకుండా పని చేశారు, వాళ్ళని ఏదో మనం అరుస్తామని తిడుతున్నాం. ఇట్లా చేసావు, ఏ గోవిందా ఇందుకోసం ఇట్లా చేసావు అని చెప్పి వాళ్ళు అరుస్తున్నాను. వాళ్ళను ఎట్లా వాళ్ళని ఎంత హీనంగా మాట్లాడాలనో మాట్లాడతాను. ఇప్పుడు ఆ శబ్దం చెప్పి మాట్లాడాను కదా, ఇది తప్ప రైట్ అంటే భగవంతుడు దాన్ని రైట్గా తీసుకుంటాడట. ఏమండి ఆయన హీనంగా మాట్లాడాడు అంటే గోవిందుడిని శబ్దం చెప్పాడు కదా, నరసింహుడిని శబ్దం చెప్పాడు కదా. అందువల్లదా మనం పేర్లు పెట్టేటప్పుడే భగవంతుడు తిరునామం పెడితే మన తలవకుంటే పిలిచే ఆ నామాన్ని కూడా వైభవం ఉంటుంది. మనం ఏమనుకుంటాము, కొన్ని మంది తిట్టి హే గోవిందా టాటా అని చెప్తాము. వాళ్ళ కోపంలో ఇట్లా చెప్పేసేవు స్వామి, ఈ నామాన్ని వారు చెప్పొచ్చా అంటే చెప్పినా కూడా అతను ఏం చేసుకుంటా అంటే మంచిగా తీసుకుంటాడు. నా పేరు చెప్పాడంటే నా పేరు చెప్పాడు. అదే ప్రకారం ఇక్కడ ఓం నమగా చెప్పాడు ఎవడు కైవల్యార్థి. ఓం నమగా చెప్పిందట ఏమర్థం చెప్పాడు? ఓం అకారవాచుడు భగవంతుడు వాస్తవం. ఆ అకారవాచుడు భగవంతుడు ఏం అర్థం తీసుకున్నా అంటే కైవల్యార్థి నే అడిగిందంతా ఇస్తాడు, ఏమడిగింతాను ఇస్తానని చెప్పి శాస్త్రం చెప్పింది. అది అందువల్ల ఓంకారం చెప్తున్నాను. అయితే ఓంకారంలో దాసభూతుడు అనే అర్థం ఉండాలి. ఆ అర్థంలో ఈ కైవల్యార్థి చెప్పలా. మన అడిగిందన్ని ఇస్తాడని చెప్పి ఓంకారంలో చెప్పున్నది. ఇది బాగా తెలుసుకోవాలి మీరు. ఓంకారంలో చెప్పున్నది, చెప్పిన దానివల్ల నేను ఆ ప్రకారం ఇస్తాను అంటున్నా. అయితే తర్వాత నమపదం చెప్తుందంటే ఆ నమపదం ఏంటనే అది నీ దగ్గరనే అడిగి తీసుకోవాలని చెప్తుంది. మన అడిగింది ఇస్తున్నానని చెప్తుంది, నీ దగ్గరనే అడిగి తీసుకోవాలని చెప్తుంది. ఆ ప్రకారం ఓంకారం చెప్పాను. ఆ ప్రకారం అదే ఏం చెప్పాను, నమః చెప్పాను, నమపదం చెప్పాను, రెండు చెప్పాను కదా. అప్పుడు ఓంకారం అనే శబ్దం స్వాభావికంగా ఏమర్థం అంటే అకారవాచ్యుడైన భగవంతుడికి మకారవాచ్యుడ జీవాత్మ అనన్యార్గ శేషబోధుడు. అట్టంటే ఏమి అనన్యార్గం అంటే ఆయన తప్ప వేరు ఎవరైనా శేషిగా తీసుకోడు. అట్టయితేమి ఈయన దాసబోధుడు, అతను శేషి, ఇతను శేషన్ అనే ఒక భావం. అదే ప్రకారం నమపద ఏం చెప్పింది, ఆయనే ఉపాయం, ఆయనే ఉపాయం. నాకు నన్ను రక్షించాలంటేను, నన్ను మోక్షం ఇవ్వాలంటే ఆయన ద్వారే నేను పోవాలా అని చెప్పి ఆ ఓంకారానికి నమ శబ్దానికి అర్థం. ఆ అర్థం ఉన్నప్పుడు ఇప్పుడు ఈ కైవల్యార్థి ఏం చేశాడంటే అడియోం ఎండు ఎడుతు పట్ట అన్నాలే శబ్దానికి ఇప్పుడు అర్థం చూస్తున్నాము. స్వామి నేను చెప్పేశారే స్వామి, ఇంకా మీరు ఈడ్చుకొని పోతున్నారంటే చాలా అర్థాలు పెట్టినారు. నేను చాలా తక్కువ చెప్తున్నాను, ఎందుకంటే అన్నీ తీసుకురాను. ఒక్క పాసురానికే ఎట్లయినా 7-8 ఉపన్యాసాలు అయిపోతాయి. ఇప్పుడు ఒక పాసురం 3 ఉపన్యాసం అవుతుంది. అయితే పూర్తిగా వ్యాఖ్యానం ప్రతి ఒక్క ప్రాక్తం పంక్తి మీద పోయేదని చెప్తారు. పంక్తి మీద అంటే ఒక్కొక్క అక్షరం మీద ఒక్కొక్క శబ్దం మీద పోవాలనుకుంటే ఎట్లయినా 8 ఉపన్యాసాలు ఒక పాసురానికి అవద్ది. అది కాకుండా అవతారి ఇంకా అవద్ది. అయినా కూడా అయితే అన్నీ చెప్పచ్చు కదా అంటే దాంట్లో ఏదేది ప్రాధాన్యంగా ఉంటుందో అది పూర్తిగా చెప్తున్నాను. ఎందుకోసం చెప్తున్నా అంటే ఆ ప్రకారం ఇప్పుడు ఓం ఈయన ఏం తీసుకొచ్చినామని అడిగినప్పుడు ఏమైనా తీయాలి కదా. ఇదో ఓం నమగా తెచ్చున్నానని చెప్పి కైవల్యార్థి చెప్పాడు. ఓం నమగా చెప్తుండో అని చెప్పిన తర్వాత ఓహ్ పర్వాలేదే ఓం నమగా చెప్పేవాను, అవును చెప్పేశాను. అయితే ఆ చెప్పిన అభిప్రాయం ఏమి, నువ్వు నాకు అన్ని ఇస్తావు, నువ్వే నాకు ఇస్తావు అనే అభిప్రాయంలో కైవల్యార్థి చెప్పాడు. అయితే భగవంతుడు ఏమనుకున్నా అంటే ఓం అంటే నేను అతను నాకు దాసభూతుడు, అది పూర్తిగా తెలుసుకున్నాడు. శేషత్వమేమి పారతంత్ర్యమేమి ఇది పూర్తిగా తెలుసుకున్నాడు. దాని తర్వాత నమశబ్దం వల్ల నేనే ఉపాయం, నేనే వీడికి మోక్షం ఇవ్వాలి అని చెప్పి తెలుసుకున్నాడు. ఇట్లాంటి నేను ఇవ్వాలి కదా అని చెప్పి అనుకొని ఇచ్చేసాడంట. అయితే ఆయన అట్లా అనుకోలేదు. ఎవరు కైవల్యాతి ఆ అభిప్రాయంలో అడగనే లేదు. దానికి ఏమని చెప్పాను, ఒకరిని గోవిందుని పేరు పెట్టుకున్నాను, నరసింహని పేరు పెట్టుకున్నాను, పద్మనాభుని పేరు పెట్టుకున్నాను. ఏదో వాళ్ళు తిట్టేదని కోసం చెప్పిన తర్వాత తిట్టు వచ్చిందే స్వామి, ఇది ఎట్లా పుణ్యమైన ఒక శబ్దం దొరకద్దా అంటే ఆ నామానికి ఉండే వైభవం చేసద్దు. అదే ప్రకారంగా ఇప్పుడు ఓమనే శబ్దం జరిగింది అంతా ఎడుతు పట్ట అన్నాలే. ఊరికి అక్షరం ఒకటే చెప్పాను, అక్షరాలు ఒకటే చెప్పాను. అక్షరాలు చెప్పిన దానికే నాకు
పరమపదం ఇవ్వాలని చెప్పి అంత మాత్రం చెప్పేశాడు కదా. దీంట్లో ఏమంటే ఎప్పుడైనా కానీ శబ్దము, ఆ శబ్దానికి ఉన్న అర్థము రెండు మారదు. మారిపోద్ది అంటే స్మారనే మారదు, ఒక్క తారుడు మారదు. శబ్దమేమో ఆ శబ్దం ఏం అర్థం చెప్తుందో ఆ అర్థంగా ప్రధానంగా శబ్దంలో ఉంటుంది, ఆ శబ్దంగా ప్రధాన అర్థం ఇస్తుంది. ఇది రెండు వస్తుంది కదా. ఇప్పుడు ఏం చేశాడంటే భగవంతుడు అది మార్చేశాడు. ఓం శబ్దానికి ఉండే అర్థం మార్చేశాడు, నమ శబ్దానికి ఉండే అర్థం మార్చేశాడు. ఇప్పుడు ఒక విషయం చెప్తాను. పుష్పం అని ఉంటుంది. పుష్పం అంటే ఆ పుష్పం అనేది ఏంది? పుష్పం అంటే వాచ్యవాచకం, వాచ్య ప్రభావం పోలండ్రికే వాచక ప్రభావాన్ని ముముక్షుపడిలో పిల్లవకాచారు ఒక గ్రంథం రాసి ఉంటాడు, ఒక సూత్రం. వాచ్య ప్రభావం పోలండ్రికే వాచక ప్రభావం అంటారు. అట్లయితే ఏమర్థం అంటే ఇప్పుడు శబ్దం అర్థం రెండు ఒకటిగా ఉండాలి, ఎప్పుడు మారడం అర్థం. వాచకం ఒకటి, వాచ్యం ఒకటి. పుష్పం వాచకం, అదే పుష్పం వాచ్యం. పుష్పం అంటే ఏంది? పూలు కదా. అప్పుడు పుష్పం అనే ఒక శబ్దం పూల్ని చెప్తుంది. పూలు అనేది ఏంది? దానికి వాచ్యంని పేరు. అదే ప్రకారం పూ అనే శబ్దమే వాచకం చెప్పచ్చు, రెండుమే ఉంటుంది. అప్పుడు వాచకం వాచ్యం. ఇది సంస్కృత భాష, ఇది ద్రావిడ భాష కాదు. స్వామి ఏం స్వామి మీరు ద్రావిడ భాష చెప్తున్నారు, ఇదంతా సంస్కృత భాష. ద్రావిడ భాష వస్తేనే దాన్ని ఏం తెలుగులో చెప్పాలో అది చెప్పేస్తాను. అప్పుడు వాచకం ఉంటుంది కదా. ఆ వాచ్యవాచకం అనేది శబ్దం మారదు, అర్థం మారదు. ఆ అర్థం మారకుండా చెప్పేది. ఇప్పుడు ఏమైందంటే పుష్పం అనే శబ్దమే వాచ్యంగానూ ఉంటుంది, వాచకంగానూ ఉంటుంది. అట్టయితే ఆ శబ్దానికి ఉండే అర్థమే మారుస్తున్నాడు. ఇప్పుడు ఏంటంటే ఓం నమః అని చెప్తారు. ఓం నమః అదేంటి? ఆ శబ్దం వేరుబద్ధంగా చెప్తున్నాడే. ఏం చెప్తున్నాడు? ఇతను అడిగింది ఏమి? నువ్వు నాకు అన్ని ఇస్తున్నావు ఓంకారాలు చెప్తుంది, అది నువ్వే ఇస్తున్నావని చెప్పి ఓంకారాలు చెప్తుంది. అందువల్ల అట్లాంటి అభిప్రాయం వల్ల నా ఓం నమగా చెప్పాను. ఎందుకోసం? కైవల్యార్థిగా నేను పోవాలా, అది నువ్వే కదా ఇవాళ అని అభిప్రాయాలు చెప్పాను. అయితే భగవంతుడు ఏం చేశాడంటే ఇతను ఓం చెప్పేశాడు, నమగా చెప్పాడు. ఓం అంటే ఏమి? దాసబోధుడు అని ఒక శబ్దం ఇస్తుంది. అకారవాచ్యుడైన భగవంతుడికి మకారవాచ్యుడు జీవాత్మ దాసబోధుడు అని చెప్తుంది, ఆ అర్థం చేస్తున్నాడు. నమపదమైన నేనే ఉపాయంగా ఉండి ఇతనికి మోక్షం ఇవ్వాలా అని చెప్పి తెలుసుకొని అట్లా ఇచ్చేశాడు కదా. ఆ ప్రకారం ఇప్పుడు ఏం కైవల్యార్థ అడియోమిండు గెడుత్తు పట్ట అన్నాలే. లేదే స్వామి, ఇతను ఆ ప్రకారమే ఇచ్చింటుడు. ఏ ప్రకారం? ఓంకారం అంటే దాసబుడు అనే అర్థంలోనే చెప్పింటుడు. నమశబ్దం అంటే అదే ప్రకారం అతను ఉపాయం అనే అర్థంలోనే చెప్పింటుడంటే చెప్పుంటే ఇతను ఎప్పుడు మూడోపాసనలో సేవించిన ప్రకారం, ఆరోపాసనలో సేవించిన ప్రకారం అయిపోయి ఉంటాడు. అట్టంటే మూడోపాసన ఎవరిది? భగవల్లాభార్తి. ఆరోపాసన ఎవరిది? భగవల్లాభార్తి. ఆ ప్రకారం అయిపోయి ఉంటాడు. ఇంకా ఇతను కైవల్యార్థిగానే ఉన్నాడే. అప్పుడు ఓంకార శబ్దానికి ఉండే అర్థం పూర్తిగా తెలిసి చెప్పాల, నమపదం శబ్దం అర్థం పూర్తిగా తెలిసి చెప్పాల. అయితే భగవంతుడు ఏమనుకున్నాడంటే ఓంకార అర్థం ఇది, ఆ ప్రకారం ఇతను చెప్పినాడు. కైవల్యార్థిగా ఉన్నవాడు ఎంత బాగా ఆ శబ్దం తెలుసుకొని అర్థం తెలుసుకొని చెప్పినాడు. అతని అభిప్రాయం లేదు, భగవంతుడి అభిప్రాయం ఇది. అట్లా అనుకుంటాడు. దీనికి ఎట్లంటే ఆ శబ్దానికి అలాంటి అర్థం ఉంటుందంటే ఉంటుంది. నోటి మాట చెప్పానండి, వేరేం లేదండి. నోటి మాట చెప్పిన దానికి ఈ ప్రకారం చేస్తున్నా అంటే ఉంటుంది అంటే ఉంటుంది. ఏంటంటే నా హృదయ కమలంలో పూర్తిగా ఇలాంటి అర్థం నా మనసులో పడింది, అందువల్ల భగవంతుని ఓంకారం చెప్తున్నాను, అందువల్ల నమశబ్దం చెప్తున్నాను అని చెప్పి నా హృదయ కమలంలో ఉండే పూర్ణమయంగా అక్కడి నుంచి లోపల నుంచి వచ్చి చెప్తున్నానంటే లేదు, నోటి మాట చెప్తున్నాను. ఆ నోటి మాటికే ఈ ప్రకారం చేసేసాడు. నాకు హృదయంలో కమలను పూర్తిగా చెప్పానంటే ఎంత బాగా చెప్పింటాడు, ఎంత బాగా నాకు ఎంత అనుగ్రహం చేసి ఉంటాడు. ఇప్పుడు అనుగ్రహం చేశాడు. ఏమి? నోటి మాట చెప్పిందే నిజం అనుకున్నాడు. ఈ ప్రకారం ఉండదా స్వామి అంటే ఆళ్వారు చెప్తున్నారు 10 దాంట్లో ఏం చెప్తున్నా? తిరుమాలిరుంశోళమల ఎండేన్ ఎన్న తిరుమాల్ வந்து என் நெஞ்சு நிறைய புகுந்தான் குருமாமணி ஒன்று புனல் பொன்னைத்தென்பால் తిరుమాల్ சென்று சேர்விடம் తెంతిరుప్పేరే అని చెప్తున్నాడు. తిరుమాలిరుంశోళమలై ఎండ్రేన్ ఎన్న అంటాడు. అటంటే ఆళ్వార్ దగ్గర వచ్చారు. ఆళ్వార్ దగ్గర ఎంత దూరం వచ్చారంటే ఆళ్వారికి ఆశ్చర్యం. నేను తిరుమాలిరుంశోళం అలా అని చెప్పాను, దానికి ఏమిటి నా హృదయం లోపల వచ్చి దూరుకున్నాడు భగవంతుడు. అంతర్యామగా ఎప్పుడూ ఉన్నాడు. అయితే లోపల వచ్చి దూరుకున్నాడు అంటే నిన్న వరకు నేను ఎట్లా ఉన్నాను, నేను ఆళ్వారుగా లేదు, ఏ ప్రకారం ఎక్కడెక్కడ ఎట్ట తిరిగి ఉన్నానో ఇప్పుడు ఏం చేశాడు?
తిరుమాలిరించోలని ఒక శబ్దం చెప్పాను. ఆ శబ్దం చెప్పిన దానికే నన్ను ఆళ్వారుగా తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇన్ని పాసురాలు ఏమి, తిరువిరుత్తమేమి, తిరువాయుమడి ఏమి, పెరియ తిరువందాది ఏమి, తిరువాసరి ఏమి, ఇదన్నీ సేవించని చెప్పి నా వెనకాల కూర్చొని నాకు ఇదన్నీ చేస్తున్నా అంటే ఎంత వైభవం, ఎంత వైభవం. అప్పుడు ఈ వైభవం చేసిన దానికి నేదన్నా చెప్పేనా, ఏదన్నా చేసేనా? இலகில்லேன் உன் ரட்டகில்லேன் ஐம்புலன் வெள்ளగిల్లేన్ కడవనాగి కాలందోరం పూప్పరి తేత్తగిలిని ఆళ్వారు చెప్తున్నాడు. ఒక పుష్పాన్ని తీసుకు నీ తిరువళ్ళకి సమర్పించుంటున్నా, ఏదో ఒక స్తోత్రం చెప్పింటున్నా, ఏదో చందనకాప సమర్పించుంటున్నా, ఏదో 4 మాటలు నీ మంచి మాటలు ఏదైనా చెప్పింటున్నా, లేదు నీ చేటిదాలు నీ అవతారాలు ఏదైనా చెప్పింటున్నా, ఏది చేసింది లేదు. అట్లా చేయకుండా ఉన్నప్పుడు కూడా ఏదోనా ఉన్నని చూసి నువ్వు చేసేవే, దీనికి ఏం చెప్పేది? నిర్హేతుక కటాక్షం, నిర్హేతుక వరవారుండిళ్ళయాల్ வாழ்வு இனிதால் முதலாழ்வார் చెప్తున్నా కదా. ఆ ప్రకారం నువ్వు చేసింది ఏమంటే నిర్హేతుక కటాక్షం. అంటే నేను తెలిసి చెప్పలేదే, తిరుమాలి నుంచి వాళ్ళ మలని చెప్పాను. అట్టేదేమే అక్కడ అడగర్, అడగర్ అంటే ఏంది? కళ్ళడగర్ని పేరు. ఆశ్చర్యమైన చిత్రా పౌర్ణమి వైగై అని ఒక నదిలో దిగుతూడ 1,00,000 మందిలో వస్తారు. అట్టాటి వైభవం ఆ తిరుమాలి నుంచి వాళ్ళు అడగి, అదేమి అడగర్స నది అంటారు కదా. ఆ ప్రకారం ఈ తిరుమాల్ వందు ఎన్ నెంజినరియ పుగుందా అని చెప్తారు కదా. ఎండ్రేన్ ఎన్న తిరుమాలందరు 2 సార్లు చెప్తారు. తిరుమాలిరించోళ మలై ఎండ్రేన్ ఎన్న అంటాడు. ఆ ప్రకారంగా అంత వైభవం ఏంటంటే నేను శబ్దమాత్రం చెప్పాను కానీ అక్కడ ఉండే దీనికి ఎవరికి పెరుమాళకి ఇంత వైభవం ఉండాది, అழగరం పెరుమానికి ఇంత వైభవం ఉండాది, అంత వైభవం ఉండే దానివల్ల అట్లాంటి వైభవం ఉండే ఆ ఊరు, అట్లాంటి కొండ, అంత ఆ కొండని తిరుమాలిరించోళ మలై అని చెప్పానంటే లేదు, నోటి మాట, ఊరికే నోటి మాట చెప్పాను. నోటి మాట చెప్పిన దానికే ఈ ప్రకారం నాకు వైభవం ఇచ్చాడే అని చెప్పి నమ్మాళ్వారు చెప్తున్నారు. అదే ప్రకారం ఇక్కడ ఏం కైవల్యార్థి ఏం చెప్పుకున్నాడు? ఎన్నాలెంబెరుమాన్ ఉందనుకు హడియోమెండు ఎడుతు పట్ట అన్నాలే. నేను నోటి మాట చెప్పాను, ఓంకార అర్థం తెలిసి తెలపలా, నమపద అర్థం తెలిసి చెప్పలా. అయితే చెప్పలేదంటూ కూడా ఏమైంది? ఆ నమపదం నిజంగానే ఏం అర్థం ఇస్తుందో ఆ అర్థానికుండా ఫలితం ఇచ్చేసాడు. అదే ప్రకారం ఓంకారం ఏం అర్థం ఇస్తుందో నిజంగా అర్థానుకున్న ఫలితం ఇచ్చేసాడే. ఎట్లాంటి వైభవం స్వామి ఇలా ఉంటద్దంటే ఆళ్వార్ మధురగవి ఆళ్వార్ చెప్తున్నాడు. నావినాల్ నవెత్తి ఇన్బమెய்தினேன் மேவினேன் அவன் பொன்னடி மேமையே தேவமட்டரியேன் కురుగూన్ నంబి పావినిన్నిసై పాడి తిరువనే అంటారు. ఊరికే నాలుగుతో నమ్మాళ్వారని చెప్పాను అన్నారు. స్వామి మాట్లాడాలంటే నాలుగుతో కదా మాట్లాడతారా? ఇది కొంతమంది మా పిల్లోడు ఉన్నాడే 2 కళ్ళు చూసి చదివాడు అంటారు. 2 కళ్ళు చూసి చదివాడు. స్వామి చదవాలంటే కళ్ళు ఉంటేది కదా చదవను, అది ఎట్లా చదువుతారు? చదవని కాదు కదా, చూడాలంటేనే కళ్ళు ఉంటే కదా. 2 కళ్ళు పెట్టుకొని చూసి చదివాడండి ఎంత గొప్ప అంటారు. చదివాడని చెప్తేనే కళ్ళు చూసి చదివాడింది అర్థం. కానీ అది ఎట్లా అందుకోసం 2 కళ్ళు అంటే ఆ ప్రకారం శమమంట. అదే ప్రకారం నావినాల్ నవిత్, నేను నోటి మాటగా చెప్పాను అంటే ఏమంటే మనశ్శకాయం లేదని అర్థం. నోటితో చెప్పాను, పైతో చెప్పాను. కొన్ని ఉంది బట్టి మాట్లాడతారు. ఏం మాట్లాడతాంటే స్వామి ఇక్కడి నుంచి వచ్చిన మాట ఇక్కడి నుంచి వచ్చి మాట్లాడతారు. అట్టంటే ఏంటి? మాట ఇక్కడి నుంచి రావాలి, ఇక్కడి నుంచి రావాలంటే ఇక్కడి నుంచి వచ్చే మాట వేరు, ఇక్కడి నుంచి వచ్చే మాట వేరు. అది ఏమని మీకే తెలుసు. ఇందుకోసం చెప్తున్నట్టే ఆ ప్రకారం నావినాల్ నవిత్ అంటే అప్పుడు నాలిక మనశ్శకాయం లేకుండా నాలిక ఒకటే చెప్తుంది కానీ ఆ ప్రకారం చెప్పేశాను అని మధురగవి చెప్తున్నారు. అదే నమ్మాళ్వార్ తిరుమాలిరించోళమల ఎండేనన్న తిరుమాల్ వందు ఎన్ నెంజిన ఇరప్పుకుందా అని చెప్తున్నాడు. ఎన్నంటి చేయదేను ఎన్నెంజిల్ తిగഴുవదిగా అప్పుడు నేను ప్రార్థిస్తాడు కదా. అప్పుడు ఈ ప్రకారం నాకు ఏమేం చేశాడు, ఎక్కేం చేశాడు, ఏం చేశాడు అని చెప్పి అతనికైనా కృతజ్ఞ నేను పెట్టుకోవాలి కదా. కృతజ్ఞ అంటే ఏదో చేశాడు, చేసిన దానికి ఇట్లా చేశాడు ఇట్లా కృతజ్ఞ పెట్టుకోవాలి కదా. ఆ కృతజ్ఞ కూడా నా మనసులో లేదా అట్లది. అయితే ఆ కృతజ్ఞ ఎవరు పెట్టుకున్నాడు? భగవంతుడు పెట్టుకున్నాడు. అతనికేం స్వామి కృతజ్ఞ? ఈ ఆళ్వారు ఎప్పుడు దొరకతాడు, ఈ ఆళ్వారు ఎప్పుడు దొరకతాడు. பாரமாய பழவினைகள் பட்டறுத்து என்னை தன் பாரமாக்கி வைத்தான் வைத்ததென்று என்னுள் புகழ்ந்தான் கோரமாதவம் செய்தனன் கொள் అడియేన్ తిరు ఆరమార్వదన్నో. అమలాది వ్రాను ఒక గ్రంథం, ఆశ్చర్యమైన గ్రంథం, తిరుప్పానాళ్వారు అనుగ్రహించిన గ్రంథం. ఆ గ్రంథంలో ఏం చెప్తున్నా అంటే பாரமாய பழவினைகள் பட்டறுத்து என்னை தன் பாரமாக்கி வைத்தான் வைத்ததென்று ఎన్నుల్ కలందాన్ కోరమాతవం செய்தன் కొల్ అడియేన్. తపస్సు చేశాడంట తిరుప్పానాళ్వారు. తపస్సు చేశాడు, పెరియ పెరుమాళ్ దగ్గర పోయాడు. కానే కాదు
ఈ పెరియ పెరుమాళ్ తపస్సు చేశాడంట. ఓ ఈ తిరుప్పానాడు ఎప్పుడు నాకు దొరకతాడని. స్వామి సరిగా చెప్తున్నారు, కొంచెం చూసి చెప్పండి, పుస్తకాలు కొంచెం బాగా చూడండి. చూసి తిరుప్పానాడు తపస్సు చేసి పెరియ పెరుమాళ్ దగ్గర పోయాడా, లేదు పెరియ పెరుమాళ్ తపస్సు చేసి తిరుప్పానాడుకి వచ్చాడంటే కరెక్ట్గా చెప్తాను. పెరియ పెరుమాళ్ తపస్సు చేశాడు. కోరమాతవం చేయదనన్ కొల్లరియేన్, ఏం తపస్సు చేశాడు నాకు తెలవలా, నన్ను తీసుకున్నాడు అని చెప్పేది ఎవరు? తిరుప్పానాడు వారే చెప్తున్నారు. అట్టయితే ఒక జీవాత్మ దొరకాల, ఈ వ్యక్తి దొరకాలంటే అతను తపస్సు చేస్తున్నట్ట. అట్లాంటి వైభవం ఉండేదాని వల్లదా నావినాల్ నవెత్తి ఇన్వమే ఇది నేను తిరుమాలించోళమల ఎండేన్ ఎన్న తిరుమాల్ వందు ఎన్ నెంజినురియ పుగుందా అని చెప్తారు. అందువల్లదా ఇక్కడ ఏం చెప్తున్నారు? ఎన్నాల్ ఎంబెరుమాన్ ఉందనకు అడియోం என்று எடுத்துப்பட்ட అన్నాలే. అటంటే ఏమంటే ఎడుతుపట్ట. కొన్ని విషయాలంతా ద్రావిడ భాషలోనే చెప్తే ఇంకా బాగుంటుంది, అటైతే తెలుగులో చెప్తే బాగుండదా అంటే నేను ముందుగానే చెప్పినాను, మొదట వ్యాఖ్యానం వచ్చిందన్నీ తెలుగులోనే. అయితే ద్రావిడ భాష అంటే ఈ గ్రంథం ద్రావిడ భాష ఉండేదానివల్ల అదే శబ్దాన్ని తీసుకొచ్చి వేసి ఉంటే బాగుంటుంది. ఇప్పుడు వేరే శబ్దం మార్చేయమంటే ఏమవుతుంది, కొంచెం దానికి ఆ లెవెల్లో ఉండే శబ్దంగా ఉండే అర్థంగా దొరకదు. అయినా కూడా మనం అర్థం చేసుకోవచ్చు, ఏం కష్టమేం లేదు. అయితే మొదటిలో నేను చెప్పాను, భాష అనేది భగవంతుడి దగ్గర లేదు. ఏ భాషైనా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఓ ఆళ్వార్ భాష ద్రావిడ భాష, అందువల్ల నా పుట్టలేదే, నేను తెలుగు భాషలో పుట్టేసిన స్వామి, ఇది నా కర్మ కదా, నా పాపం కదా అంటే కానే కాదు. ఇక్కడ పుట్టిన తర్వాతనే ఈ ప్రకారం ఆళ్వార్ ద్రావిడ భాషకు ఉన్న అనుగ్రహం నీరు చేయించేడే, ఇదిదా పెద్ద విషయం. ఎంతమందిని ఎట్లట్లో ఉండారు అది వదిలేసేయండి, ఆ ప్రకారం నీకు ఈ అనుగ్రహం చేసేడే. ఈ భాష కావాలా, ఈ ఆళ్వార్ అనుగ్రహం కావాలా? భాష వల్ల అనుగ్రహం కాదు, ఆళ్వార్ తిరువడి బలం వల్ల అనుగ్రహం. బాగా తెలుసుకోండి, ఇదిదా చాలా ముఖ్యం. కొన్ని ఎందుకు వస్తుంటే నిన్న కూడా ఒకరు అడిగారు, స్వామి ఆ భాష తెలవదే స్వామి అంటారు. తెలవకటే కొని తెలవాల్సిన పని లేదా? శ్రీవైకుంఠంలో ఏం భాష? ఎట్లయినా ఏదైనా మాట్లాడచ్చు, ఎట్లయినా మాట్లాడాలి. ఏది మాట్లాడినా ఆయనకి తెలుసు కదా. ఆయనకి తెలుగు ఒకటే తెలుసు, ఆయనకి ద్రావిడ భాష ఒకటి తెలుసు, ఆయనకి సంస్కృత ఒకటే తెలుసు అని చెప్తే, ఇప్పుడు బయట ఊళ్ళో ఉన్నారు ఏదోదో భాష మాట్లాడతారు, ఆ భాష ఆయనకి తెలుసా తెలియదు. అటైతే వాళ్ళు ఇది నేర్చుకొని పోయిదా శ్రీవైకుంఠం పోవాలని ఉండదా అని అట్లంతా ఏం లేదు. ఎందుకు చెప్తానంటే ఇప్పుడు ఈ భాషలో అదే ఎన్నాళ్ళు ఎంబెరమా ఉందనకు అడియోం ఎడుతు పట్ట అన్నాలే అంటే, ఇప్పుడు రెండు విధాలు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను ఏమంటే, నా హృదయ కమలంలో పూర్తిగా ఈ ఎడుత్తు పట్ట అనే శబ్దానికి ఏమి ఓంకార శబ్దం, నమ శబ్దం, ఈ రెండు శబ్దం పూర్తిగా అర్థం తెలుసుకొని నేను చెప్పలేదు. దీనికి ఎట్లంటే, ఇప్పుడు నాకు కాలేజీలో సీట్ కావాలంటే కొంతమంది వారికి పెద్దవాళ్ళు చెప్తారు, ఒక ఎగ్జాంపుల్, సీట్ కావాలంటే ఏం చేస్తారు, పరీక్ష పెడతారు. దానిలో పరీక్ష రెండు రకాల పరీక్ష ఉంటుంది. ఒకటి గవర్నమెంట్ పెట్టే పరీక్ష, దాంట్లో 90 మార్క్స్ తీసేసారు అనుకోండి, దాని తర్వాత ఏ కాలేజీలో చేరాలనో ఆ కాలేజీని మళ్ళీ పరీక్ష పెడతారు. ఓ నీకు ఈ కాలేజీ వచ్చేదానికి నీకు యోగ్యత ఉండదా, నీకు క్వాలిఫికేషన్ ఉండదా అని చెప్పారు. లేదు స్వామిని గవర్నమెంట్లో పరీక్ష పెట్టారు, నాకు 90 ఉండొచ్చు, అది ఉండొచ్చు. అయితే మేము పెట్టుకోని, ఇది ప్రైవేట్ కాలేజీ, మేము పెట్టుకున్నాం కదా, దానికి ఏదో ఒకటి ఉండాలి కదా అని ఉండాలంటే అప్పుడు అక్కడ పరీక్ష రాయింది చెప్తారు. అయితే గవర్నమెంట్లో రాసే పరీక్షకును ఇక్కడ ఈ కాలేజీలో రాసే పరీక్షకు తేడా ఉంటుంది. ఏం తేడా అంటే, ఈ నువ్వు రాయి మా పేరు కోసం రాయి చాలు, అక్కడ 90 తీసేసావు కదా అదే చాలు. అయితే నేను అందరికి ఇస్తానంటే ఈయనకి ఇవ్వాలి, దానికి ఇవ్వాలి, దానికి ఇవ్వాలి అని అడుగుతా ఉంటారు. నువ్వు పేరు కోసం రాయి, మార్క్స్ రాని రాకుండా పోని నేను చూసుకుంటాను అని చెప్తారు కదా. అప్పుడు మొదట పరీక్షకి రెండో పరీక్షకి తేడా ఉండదా కదా. రెండో పరీక్ష చెప్పినట్టు పెరియాడు వారు చెప్పేసి, ఎవరు కైవిలారు చెప్పినాడు, ఎన్నాళ్ళు ఎంబెరుమాన్ ఉందనకు అడియోమెంట్ ఇழுத்து పట్టను ఓం నమః నారాయణాయ. దీని అర్థం తెలిసి నేను చెప్పలేదు, అర్థం తెలిసేది ఏమిటా, అర్థం తెలిసి చెప్పింటుంటే ఏమైందంటే, నేను ఇప్పుడు కైవల్యార్థిగానే ఉండనే, ఎప్పుడు మూడో పాసనలోనే భగవన్ లాభార్థి అయిపోయి ఉంటాను. ఇది కొంచెం మీరు బాగా అర్థం చేసుకోవాలా. స్వామి ఓంకారం అర్థం తెలుసుకున్నాడు, నమశబ్దం అర్థం తెలుసుకున్నాడు. ఇప్పుడు ఒక విషయం చెప్తాను, ఇప్పుడు ఇప్పుడు కైవల్యార్థి ఉపాసన ద్వారాదా అతను వచ్చి ఆ కైవల్య మోక్షాన్ని ప్రాపిస్తాడు. ఇప్పుడు అతనికి ఓంకారం ఉండదా లేదా? స్వామి ఉండదు. నమశబ్దం ఉండదా లేదా? ఉండదు. తిరుమంత్రం ఉండదా లేదా? ఉండదు. అట్టయితే ఇదంతా ఉండదంటే తిరుమంత్రం ఉండే అర్థం తెలుసుకొని చెప్తే కదా దొరకద్ది. తిరుమంత్రం అర్థం తెలుసుకొని తిరిగితే దొరకద్ది కదా. వాస్తవం అర్థం తెలుసుకున్నాడు, అతను ఎందుకు కైవల్యార్థిగా పోవాలనుకుంటాడు?
అనుకోడే. అప్పుడు ఏమనుకుంటారు, ఓ ఇట్లాంటి వైభవం తిరుమంత్రంగా ఉంటే అదే నేను ఏం లేకుండా కైవల్యాతిగా పోవాలనుకుంటాననే అని చెప్పి అనుకుంటాడు కదా. అందువల్ల అర్థమే తెలవదు. అర్థం తెలవకుండా ఏం చేశాడు, ఇతను నేరుగా చెప్పేశాడు. ఎందుకోసం, శాస్త్రం చెప్తుంది ఈ ప్రకారం చేస్తే నాకు దొరుకుతుంది చెప్తుంది, అందువల్ల నేను చేస్తానంటాడు. ఏ ప్రకారం, ఇప్పుడు కాలేజీలో గవర్నమెంట్లో మనం పరీక్ష రాసిన తర్వాత 90 మార్క్స్ తీసిన తర్వాత కూడా అక్కడ కాలేజీలు పెడతారు కదా, వాళ్ళకి ఏదో ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటుంది, ఆ ప్రకారం పెడతారు కదా. పెడతారంటే నామకావాసి అంటారు. నామకావాసి అంటే ఏంటంటే ఎంత చెప్పినా ఎంత చేసినా కానీ వాళ్ళకి పేరుకిని రాయి నేను చూసుకుంటాను అంటారు కదా. అయితే వాళ్ళకి పట్టుకుంటేనే పెట్టుకుంటారు, పట్టుకోలేదు నువ్వు 95 తీసిన దానివల్ల నీ కాలేజీలు చేర్చుకోవాలని లేదు. అయితే వాళ్ళు పట్టుకున్న దానికి నువ్వు 35 తీస్తే కూడా తీసుకుపెట్టుకుంటారు, వాళ్ళు పట్టుకోలేదానికి 95 తీసిన కూడా పెట్టుకోరు. అది ఎన్నో రకాలు ఉంటుంది అండి, ఇట్లా ఉంటుంది ఆ ప్రకారం. ఇప్పుడు ఈ ప్రకారం ఉంటుంది, నోటి మాట చెప్పాడు, నోటి మాట చెప్పిన దానికి ఈ ప్రకారం ఏంటంటే దీన్ని సరిస్వామి ఈ ప్రకారం మగరిషులంతా చెప్తారా, ఋషులు చెప్తారంటే ఋషులు ఎన్నిసార్లు చెప్తారు తెలుసా, ఒక్కసారి 2 సార్లు కదా, లక్ష్యం. ఏంటంటే వాళ్ళకి యోగ ప్రభావం ఉండదు, యోగ ప్రభావం ఉండాలి. తిరుమంత్రాన్ని మోక్షానికి పోయేదని కోసం ఎన్నిసార్లు చెప్తా ఉంటారు, అంత జ్ఞానం ఉండాది. అది కాకుండా ఓంకార అర్థమేమి, నమ శబ్దం అర్థమేమి, నారాయణ శబ్దం అర్థమేమి, ఇదంతా బాగా తెలుసుకొని పూర్తిగా తెలుసుకొని చెప్తున్నారు. అయితే మనం ఏం చేస్తున్నాం తెలిసిన, ఏం లేదు స్వామి తిరుపతి చెప్పండి, రామానుజ సంబంధం చెప్పండి, మనంతా 1000 సారియా ఈ 1.5 గంటసేపు వచ్చి కూర్చోవాలంటే స్వామి మీరు చెప్పేస్తారు, మీకేం కష్టమే లేదు, మాకు కదా ఆ కష్టం తెలుస్తుంది. ఈ 1.5 గంటసేపు రావాలంటే దానికి ముందు ఎంత పని నేను చేయాలి తెలుసా, అన్ని పని చేసుకొని అది కొంచెం లేటుగా వచ్చేసిండే లేటుగా వస్తున్నా మీరు వేరే చెప్పేస్తున్నారు. అది చెప్పకుండా ఉండాలంటే కొంచెం ముందుగా రావాలి కదా, ఎంత శ్రమంలో మేము వస్తున్నామో. దీని తర్వాత ఇంకా 1.5 గంటసేపు తర్వాత ఇంకా 1000 సారి ఎక్కడ మేము చెప్పేది, చెప్పను కాదమేస్తాం. అయితే మనకేంటే తిరుపతి లాంటి జీవించండి, రామానుజ సంబంధం దొరికిన తర్వాత ఏమనుకుంటామో పైకి చూస్తూ ఉంటాము, ఎప్పుడు మోక్షం దొరుకుతుంది అని చెప్పి చూస్తాను. ఈ విషయంగా పరాశర భట్టర్ అనేవి పెద్ద ఆయన, ఆ పెద్ద ఆయన దగ్గర నంజీరు అడుగుతున్నారు. నంజీరు అశ్రీ దీంతో వార్తమాలు వస్తుంది. ఏమడుగుతున్నంటే వీళ్ళందరూ ఈ ప్రకారం రామానుజ సంబంధం తీసుకున్నాము నాకు మోక్షాని కోసం కాసుకోండి. ఓ రాపోతుంది ఎక్కడ రాపోతుంది, దేవుడు రాపోతుంది, ఎవరో ఒకరు విందుకు పిలిచి ఇంకా రాలేదే వాటి కాదు నిలుచుకొని చూస్తూ ఉంటాం కదా. అదే ప్రకారం ఇంకా నాకు మోక్షానికి పోయి ఇంకా భగవంతుడు రాలేదే తీసుకోపోలేదే అని చెప్పి కాసుకున్నట్టు ఎట్లా పొదిశోడు గట్టి కొళ్ళు మాపోలే అని చెప్తారు ద్రావిడ భాషలో. పొదిశోడు అంటే ఒక యాత్ర పోతాం, చీరంగా యాత్ర పోతాం, వీళ్ళు పరాన్నం కూడదని పెట్టుకుంటారు. ఇది ఆ కాలం ఎగ్జాంపుల్, ఈ కాలం కాదు. ఈ కాలం అట్టంతా ఏం కాదు, ఎక్కడెక్కడ ఏమేమి ప్రకారం ఎట్లట ఏదే స్పెషాలిటీ ఉండదని తెలిసి పెట్టుకొని పోతాం. ఆ షాప్లో ఎట్లా ఉంటుంది, ఈ షాప్లో ఎట్లా ఉంటుంది. ఆ కాలం పరాన్నం అంటే బయట అన్నమే భోంచేరు, వాళ్ళు ఏమి అన్నం కట్టుకుంటారు, తద్యోధనం కానీ అదేంటి పెరుగన్నం కానీ పులిహోర కానీ, అదే కాంచీపురం ఇడ్లీ అంటారు. అట్టంటే అది 10 రోజులు 15 రోజులు చెడకుండా ఉంటుంది. అదంతా చేసుకొని పోతుంది. ఈ ప్రకారం కూర్చొని యాత్రకి పోతున్నాం కదా, ఆ ప్రకారం వీళ్ళు పొదిశోరు అంటే ఈ ప్రకారం అన్నం కట్టుకొని కాసుకుందాట. ఇప్పుడు శ్రీవేగుని దొరుకుతుంది, ఎట్లా ఈ ప్రకారం కాసుకుంటారు, ఋషులు ఎన్ని సంవత్సరాలు కాసుకున్నారు, అదే ప్రకారం బ్రహ్మ శివుడు వీళ్ళంతా ఎన్ని సంవత్సరాలు కాసుకున్నాడు. పెన్నలాం షడయనానం బ్రహ్మణం ఉన్నైకాన్బాన్ ఎన్నలా ఊడి தவம் செய்தார் வெல்கி நிற்பர் விண்ணுளார் வியப்ப வந்து ఆనైకండ అరుళయింద కన్నరా ఉన్నయ్యన్రు కనగరహ కానుమారని చెప్పి ఇన్ని మందిలు కాసుకున్నప్పుడు వీళ్ళకి దొరుకుతుంది ఎట్ట స్వామి తెలుస్తున్నారు అని చెప్పి ఈ విషయం పరాశర భట్టర్ దగ్గర నంజీరు అడుగుతున్నారు. ఆయన ఆచార్యుడు నంజీరు పెద్ద వేదాంతి. ఆ వేదాంతిని ఆయన ఎట్లాంటి వేదాంతి అంటే తిరునారాయణవరంలో ఉండే ఆయన అద్వైతిగా ఉండే ఆయన నంజీరుని ఈయన తిరునెడుందాండగం అనే ఒక శాస్త్రాన్ని పెట్టి ఆయన జయించుకొని తీసుకొచ్చాడు. కడాన్ని తీసుకొని వచ్చిన తర్వాత ఆయన ఒక ఆచార పురుషుగానే చేసేడు. ఎందుకు చెప్తానంటే అద్వైతి ఒక విశిష్టాద్వైతిగా వచ్చి ఆచార పురుషుడుగా అయినంటే ఎంత వైభవం ఉన్నో ఆయన అడుగుతున్నారు పరాశర భట్ట దగ్గర. ఈ ప్రకారం ఈ శ్రీ వైష్ణవాలందరూ సమాషణం అయిపోయింది, రామానుజ సంబంధం అయిపోయింది, నాకు ఎప్పుడు మోక్షం కాసుకోండి చెప్తున్నారు స్వామి. అది ఎలా? ఈ ప్రకారం ఋషులు ఎన్ని సంవత్సరాలు తపస్సు చేస్తున్నారు ఇంకా దొరకలేదు. బ్రహ్మ ఎంత సంవత్సరాలు తపస్సు చేస్తున్నాడు ఇంకా దొరకలేదు. శివుడు మిగతా దేవతలు ఎప్పుడు దొరుకునా కాసుకుంటారు. వీళ్ళు ఇదో పక్కన ఉండదే, ఇదో వచ్చేస్తుంది కాసుకుంటారే. ఇది ఎట్లా స్వామి? ఆ ప్రకారం ఉండొచ్చా, ఆ ప్రకారం ఇవ్వచ్చా అని అంటే అవును ఉండొచ్చు. చాలా సులభం ఉంటారు. ఎందుకు చాలా సులభం అంటే ఇది ఏం అర్థం అంటే
వాళ్ళు వదలాల్సింది ఇంకా చాలా ఉండదు. వాళ్ళు వదలాల్సింది బ్రహ్మ కానీ, శివుడు కానీ, ఋషులు కానీ ఏదేదంతా పట్టుకున్నారో వాళ్ళు ప్రయత్నం వల్లని మోక్షానికి పోతామని అనుకుంటారు కదా, అదంతా వదలానికి ఉండదు. మనకేముండే ప్రయత్నం ఏం లేదండి. ఏదైనా ఉంటే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం ప్రజ అని చెప్పి ఏదంతా వదులుతాం కదా. అన్ని ధర్మం ఈ మాట చెప్పారని చెప్పి అప్పుంటే ఏం కైంకర్యం చేయకూడదని అర్థం కాదు. ఇది ఎన్నోసార్లు మీకు చెప్తానే ఉంటాను, చేస్తానే ఉండాలా. అయితే దీనివల్ల కాదు, ఇది భగవంతు ముఖోల్లాసం కోసం శాస్త్రం చెప్పింది అనే దీనికోసం ఇది చేస్తున్నాను. కొన్ని మంది ఎట్లా అనుకుంటారు, స్వామి శ్రాద్ధ కైంకర్యం చేయలేదంటే పాపాలంట, అందువల్ల ఆ పాపాలు తొలగించాలి కదా, అందువల్ల చేస్తున్నాడు. చాలా తప్పైన అభిప్రాయం. ఫలితమే లేదు. ఆ శ్రాద్ధ కైంకర్యం చేసిన ఫలితమే లేదు. చేసేటప్పుడు మనకి ఎట్లా మన హృదయ కమలంలో ఉండాలా, ఎట్లా ఉండాలంటే ఇది చేస్తున్నానే నా పితృలకు చెయ్యాలని ఒక శాస్త్రం చెప్పింది, ఇది చేసిన దానివల్ల నా భగవంతుడు నా శ్రీమన్నారాయణకి నా తండ్రికి ఎంత ఆనందం. వాడు ఆనందం కోసం చేస్తున్న అభిప్రాయంలో శ్రాద్ధ కైంకర్యమే ఎవరికి నా తండ్రికి చేస్తున్నాను, నా తల్లికి చేస్తున్నాను, ఎవరో నా బంధువులు చేస్తున్నాను. చేసినప్పుడే భగవదాజ్ఞ భగవత్ కైంకర్య రూపం అని సంకల్పంతో అక్కడ, మిగతా సంకల్పం కాదు. ఎందుకోసం చెప్తున్నంటే ఆ ప్రకారం చేసేద్దా ఉన్నప్పుడు ఇప్పుడు ఎవరో వీరు కూర్చొని ఇది దొరుకుతుంది అంటారంటే వాళ్ళు చాలా వదలాల్సింది ఉన్నది. ఈ శ్రీ వైష్ణవాలు ఏం వదలాల్సింది మరి ఎందుకు ఏమే పట్టుకోలేదే. ఏదైనా దీన్ని పట్టుకున్నాను దాన్ని పట్టుకున్నాను. ఇప్పుడు కొన్ని మందిలు పెద్ద ఫ్యామిలీలు ఉంటారు, పెద్ద ఫ్యామిలీ ఏంది, కొడుకులు 4 మందిలు, కూతురు 4 మందిలు, అనగా మనవరాళ్ళు వీళ్ళంతా ఉంటారు. ఒక్కొక్కరు చెప్తారు, స్వామి అదంతా వదిలేసిరండి, గుళ్ళో వచ్చి కైంకరించండి, అక్కడనే మీకు అన్ని తావిస్తాను. లాస్ట్ కాలంలో ఎందుకోసం ఇట్లా ఉండారు మీరు, అక్కడ వచ్చి ఇప్పుడన్నా మీరు మారిపోండి. స్వామి వదలన కాలేదండి, 4 కూతుర్లు ఉండారు, 4 కొడుకులు ఉండరు, ఒక్క కొడుకు అడుగుతున్నారు, మనవరాలు ఏమి మనవడు ఏమి, ఇది ఇక్కడ ఈ పని ఉండదు ఆ పని ఉండదు అని వదులుతున్నారు. వదిలేదు అన్ని పట్టుకుంటారు, అన్ని పట్టుకోండి. ఇది ఒక ఎగ్జాంపుల్, మన లౌకిక ఎగ్జాంపుల్. ఇది ఫ్యామిలీలో పట్టుకోండేది. ఆ ప్రకారం ఆయనకేమంటే ఏదేదో పట్టుకున్నారు, అదంతా వదలాలా. అందువల్ల వాళ్ళు వదలేదాని వల్ల వాళ్ళకి దొరికేది కష్టం. వీళ్ళు ఏం పట్టుకోలేని దానివల్ల ఏమవుతుంది, వీళ్ళకి తొందరగా దొరికేదానికి చాలా ఛాన్స్ ఉండదు. ఏమంటే వాళ్ళు ఇప్పుడు మనకి ఏదో తినిపోతాం అనుకోండి, ఆ కాలం అంతా పాలు అదేం చెప్పేది ఒక 50 సంవత్సరం ముందు పాలు తీయాలంటే క్యూ ఉంటుంది, ఉదయం క్యూ, అది బాటిల్ ఇస్తారు. ఆ బాటిల్ ఇచ్చినప్పుడు కార్డు ఇస్తారు, కార్డు పెట్టుకొని క్యూలో నిలబెడతారు. అది 1 గంట తెరస్తారు. తెరిచిన తర్వాత ఆ కొట్టి దగ్గర పిలుచుకోవాలా. ఒక్కొక్కరు 6 గంటలు, అది మంచిదే. ఒకటి ఏంటంటే అందరి తెల్లారితలు ఇయ్యాలి కదా, అది కొంచెం బాగానే ఉంది. ఇప్పుడు అట్లాగా అది ఇంటికి వచ్చేస్తుంది, వేరే విధంగా వస్తుంది అనుకోండి. ఆయన కూడా పోయి నిలబెడతారు కదా. అప్పుడు క్యూలో నిలబెట్టినప్పుడు ఇప్పుడే ఒక అతను వచ్చి ముందుగా పోయి నిలబెడితే వెనకాల ఉండేట్టు అడస్తారు, ఓ ఏమయ్యాము ముందు పోతున్నావు, మేము మనుషులు కదా, మేము నిలబడింది మీకు తెలవలా అని చెప్పి అడుగుతారు కదా. అదే ప్రకారం ఇప్పుడు బ్రహ్మ ఏమి, శివుడు ఏమి, ఋషులు ఏమి, వీళ్ళంతా మోక్షానికి పోకుండా ఎన్నో సంవత్సరాల యుగాలుగా ఎన్నో వేలు సంవత్సరంగా కాసుకున్నారు, తపస్సు చేసుకొని కాసుకున్నారు. నేను ఇప్పుడే పుట్టాను, అయిపోయింది 80 అయింది, నాకు షష్ఠేది పూర్తి అయింది, దాని తర్వాత శతాభిషేకం అయింది, ఆ కువిక్కుళ్ళం కాలం ఇన్నం కురుగాదని భగవంతుడు పిలిచాడు, పోతున్నప్పుడు వాళ్ళు క్యూలో నిలబడి ఉండారు, నేను ముందుగా పోతున్నాను. ఏదైనా అడగనవునా, ఒక్క మాట వాళ్ళని అంటాడు, ఏ భగవంతుడా ఏం నువ్వు ఆ ప్రకారం చేస్తున్నావు, మేము ఎన్ని సంవత్సరంలో తపస్సు చేస్తున్నావు మోక్షం రావాలని, ఇప్పుడు మన్న పుట్టాడు అతనికి మోక్షం ఇస్తున్నావే, మాకు ఇవ్వలేదే అని చెప్పి ఒక్క మాట అడగను అంటే అడగను కాదు. స్వతంత్రుడు, ఒక్క మాట అడగను కాదంటే అడగనే కాదు, ఏం అడగను కాదు. ఎందుకు వచ్చిందంటే ఆ ప్రకారం ఏమిటాయి, ఇవి ఏం చేస్తున్నావు, ఆచార్యుడి దగ్గర పోతాడు, తాపక పుండ్రక తథానామక మంత్రో యాగస్య పంచమగాని సమాషం చేసుకుంటాడు. అది ఉదయం ఏం భోజనం చేయకూడదు, 2 గంటసేపు వస్తూ ఉంటాడంట. 2 గంటసేపు వేరే 2 రోజులు కాదు, ఎంత ఉదయం పోయిన తర్వాత అతను 10 గంటలకి 11 టైం పెట్టుకుంటాడు. ఆ టైం పెట్టుకొని సమాషం చేస్తాడు. అప్పుడు ఉదయం నుంచి స్వామి బాలభోగం లేదే, స్వామి బాలభోగం అంటే ఏంటి, టిఫిన్ వేరే ఏం లేదు, దాన్ని చాలా చాలా సౌఖ్యంగా ఆనందంగా దానికి ఒక భాష పెట్టుకుంటారు, బాలభోగం అంటారు. మధ్యాహ్నానికి ఇంకో భోగం అంటారు, ఆ రాజభోగం అంటే. ఆ ప్రకారం ఆ బాలభోగం ఉంటుంది కదా, ఆ బాలభోగం లేకుండా అంటే అంతే అయిపోయిన తర్వాత ఏం చేయాలి, అప్పోదికి ఇప్పోదే చొల్లి వెయితే ఆ పాసన వేరే పిచ్చుకుంటారు. అప్పుడు అంటే 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు చేసుకుంటాడనే అభిప్రాయంలో చెప్తున్నాను. 50కి చేస్తే అది నాకు తెలియదు. అప్పుడు ఆ ప్రకారం చేసుకున్న తర్వాత
దాని తర్వాత ఏదేదో పని చేసుకుంటా ఉంటాడు. 80 అయిపోయిందా స్వామి, ఇంకా నాకు 80 అయిపోయింది, ఇంకా నేను తీసుకోవచ్చు, నీకు ముందుగానే చెప్పేటేశాను, సమాశయం అయినప్పుడే అది కూడా పెరుమాళ్ గారు దానికని ఒక మాట ఇచ్చినాడు. స్థితే మనసుస్తే శరీరే శతీయోన్నరగా జాతితామే స్మృతి స్మర్త విశ్వరూపంచ మామచం తసస్వం ప్రియమానంతో కాష్టభాషాణ సన్నివం అగంతురామి మద్భక్తం నజామి పరమాం గతిమిని. నువ్వు ఆ టైంలో నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాల్సిన పని లేదు, నేను గుర్తు పెట్టుకొని నేను తీసుకోపోతాను వేరు చెప్పినాడు కదా. ఆ ప్రకారం ఉన్నప్పుడు ఆ ప్రకారం కాసుకొని తీసుకుపోతారా స్వామి? వీళ్ళు ఎట్లా స్వామి ఈ ప్రకారం వీళ్ళు కాసుకొని ఎట్ట పోతుందంటే ఏం లేదు, వాళ్ళు వదలాల్సింది చాలా ఉండదు, వీళ్ళు వదలాల్సింది ఏం లేదు, అన్ని పట్టుకోండారే అందుకు కదా భగవత్ సంబంధం ప్రధానం, భాగవత సంబంధం ప్రధానం, ఆచార్య సంబంధం ప్రధానం, లౌకిక సంబంధం ప్రధానం కాదు. అట్టయితే మా తండ్రి, మా తల్లి, మా చెల్లి, మా కూతురు, మా మనవరాలు ఇదంతా వదిలేని చెప్తారా? అట్లా కాదు. దీని ఒక తప్పైన ఒక అర్థం తీసుకుంటారు. వదలాలని చెప్పలేదు, ఆళ్వారే చెప్తున్నారండి. అల్లవదత్తాల్ మనవాళ్వార్ కొండబెండీరు మక్కలేంచి పాడుపడుతుంటారు. వాళ్ళంతా సౌఖ్యంగా అంటే వాళ్ళందరూ భగవత్ సంబంధం ఉండేట్టుగా ఆ ప్రకారం ఆ వంశవృద్ధిని తీసుకురావాలా, అది ప్రధానమే. కానీ వాళ్ళంతా వదిలేసే, ఇప్పుడు నిన్ననే ఒక మాట చెప్పాను, మొదలయ్యాండాను తప్ప మిగతా వాళ్ళని వదిలేస్తాను ఆళ్వార్ ఎంబెరుమానార్ సన్యాసాశ్రమం తీసుకునేప్పుడు చెప్పారు కదా. అట్టయితే మొదలయ్యాండని శరీర సంబంధం కోసం తీసుకున్నాడా? కాదు. అయితే శరీర సంబంధం ఉండాలి, చెల్లి కొడుకు ఉన్నా కూడా శరీర సంబంధం కోసం కాదు, ఆత్మ సంబంధం. అదే ప్రకారం మన బంధువులు అందరూ ఆత్మ సంబంధం పెట్టుకున్నా మనకి ఆ భగవంతుడి ఇతని శరీరం పెట్టుకుంటామంటే దాంట్లో కష్టమే లేదు. ఎందుకోసం చెప్తున్నట్టే ఆ ప్రకారం ఇప్పుడు తిరుపనాళ్వారు ఏం చెప్తున్నారంటే, ఈ ప్రకారం నన్ను తపస్సు చేసి తీసుకుపోయినాడు. ఎక్కడ తీసుకుపోయి పెట్టాడు ఆయన చెప్తున్నాడు. ఎక్కడ తీసుకుపోయాడు? ఏ పక్క నమ్మాళ్వారు కూర్చొని, ఈ పక్క నమ్మాళ్వారు కూర్చున్నాడు, ఇక్కడ శ్రీదేవి నాచ్యారు కూర్చున్నాడు, ఇక్కడ భూదేవి నాచ్యారు కూర్చున్నాడు, ఇక్కడ ఈ మిగతా ఆళ్వారంతో కూర్చున్నారు. ఆ తావల పోయి నన్ను పోయి తీసుకుపెడుతున్నాడు. నీ ఎట్లాంటి నీచుడు, ఇట్లాంటి మనం అనుకోవాలా, రోజు ఇది అనుకోవాలా. మనం ఏం ఒక రోజున వైగుంధం పువ్వుది మన్నవరి విధియే, ఏ రోజు ఒక రోజున వైకుంఠం పోతాం. పోయిన తర్వాత అప్పుడు ఏంటి, పోయిన తర్వాత చూడాలి ఎక్కడ రామానుజుల వారు ఎక్కడున్నారు, మనవాళ్ళ మామూలు ఎక్కడున్నారు, తిరుమంగి ఆళ్వారు ఉన్నారే, అనైత్యవేలం తొడిదగయ్యం అడుంది తిరునామంటే చేపెట్టుకుంటూ ఉన్నారే, ఆయన ఎక్కడున్నారు? సరే స్వామి, ఇదంతా ఉన్నప్పుడు ఆలవందారు జ్ఞానముద్రతో కూడా ఉన్నారే, ఎక్కడ ఉన్నారు? నాదముని ఎక్కడున్నారు? అదే ప్రకారం వీళ్ళు ఇదే ప్రకారం తిరుపానాడువారేమో ఇప్పుడు ఆయన అంటే ఎక్కడ సేవించవచ్చు, అందరిని పూర్తిగా సేవించవచ్చు. స్వామి వాళ్ళంతా వేరే రూపంలో ఉంటారని చెప్పిన మన సంకల్పం అనేది, అక్కడ పోయితే సంకల్పం పూర్తిగా మనది, మనం ఏమనుకుంటామో ఆ ప్రకారం జరుగుతుంది. అయితే అట్టయితే మేము వచ్చి మా తల్లిదండ్రులు చూడాలంటే ఆ గుర్తే రాదు, వెంటనే మనకి ఈ మాట వచ్చేస్తున్నాం. అట్టయితే నేను ఇక్కడి నుంచి పోయానండి, ఇక్కడ ఏమేమి అప్పు ఉండదో తెలియదు, ఎట్టట్ట వదిలేసిపోయినా తెలియదు, అదంతా గుర్తు వచ్చి నాదంతా తెలుసుకుని అక్కడి నుంచి నేను అనుగ్రహం చేస్తానంటే ఏది గుర్తుకు రాదు. ఒక్కటి కూడా గుర్తు అంటే అక్కడ బ్రహ్మానందం బ్రహ్మానందం బ్రహ్మానందం, మిగతా ఏం లేదు. ఎందుకోసం చెప్తానంట, ఆ పక్కన నితంత్ర స్వతంత్రుడు, నిరంకుశ స్వతంత్రుడుగా ఉండేదాని వల్ల అతన్ని ఎవరు అడగనవదు. ఎందుకు స్వామి ఋషిಗಳಿಗೆ ఇవ్వకుండా మనకు ముందు ఇస్తున్నంటే స్వతంత్రుడు, ఆయన అనుకుందే, ఆయన ఏం చెప్తాడో ఆయన పిరాటి ఏం అడగను కాదు. పిరాటి చూసి శ్రీదేవి పక్కన కూర్చుండది, ఏమి ఆ ఋషి ఎన్ని సంవత్సరంగా చేస్తున్నాడు, అతనికి ఇవ్వకుండా ఇతనికి ఇచ్చేసి అడగొద్దునంటే ఇతనికి ఇచ్చేవే అని చెప్పి ఆనందపడేది మొదట పిరాటిదా. ఎందుకంటే ఎంత ఆనందం అని చెప్పి ఇటు వచ్చి కూర్చో, ఆయన పక్కన వచ్చి కూర్చో, నేను కొంచెం జరిగిపోతాను, నమక్కం పూవిడ్మిసై నంగక్కం ఎన్బన్ అని చెప్తారంటే మొదట మనల్ని దా చూస్తున్నట. దాని తర్వాత కొంచెం జరుగు, ఎవరిని శ్రీదేవి నాట్యాన్ని జరుగుంటారు. మనం పోయిన తర్వాత నువ్వు ఎందుకు ఇప్పుడు ఇక్కడ నా పక్కన కూర్చున్నావు, పక్క ఆయన రావాలి కదా, ఆయన వచ్చి కూర్చొని అని చెప్తే అడుగుతారా. ఆ ప్రకారం ఉంటుంది ఇదా. ఆ ప్రకారం ఉన్నప్పుడు అంత శక్తి, ఆ ప్రకారం ఆయనకి అంత దూరం ఆయనకి ఆ వాత్సల్యం ఉండేదాని వల్ల అందువల్లదా எடுத்து பட்ட அண்ணாலே என்னால் எம்பெருமான் உந்தனக்கு అడియోం என்று எடுத்துப்பட்ட అన్నాలే అంటే ఈ శబ్దానికి అర్థమే తెలియలా, అర్థం పక్కనే నేను పోనే లేదు. పోకున్నప్పుడు అయితే భగవంతుడు ఆశ్చర్యంగా ఏం చేశాడు, నేను అతనికి దాసభూతుడిని చెప్పిన ప్రకారం ఆయన ఎత్తుకున్నాడు. నేను ఆ అభిప్రాయం ప్రకారం చెప్పలా, ఎవరు కైవల్యార్థ అనుకుంటున్నాడు, నే అభిప్రాయం ప్రకారం చెప్పలా. అయితే అతనికి దాసభూతుని అతనే ఎత్తుకొని ఏం చెప్తాడంటే ఈ ప్రకారం చెప్పాడని చెప్పి ఏమేమి వాళ్ళు అందిస్తున్నాడు. నన్ను భగవన్ లాభార్థిగా చేసేసాడే, అయితే ఆ ప్రకారం చేసేసాడు కదా. ఇప్పుడు ఒకటి చూస్తాం, ఇప్పుడు కైవల్యార్థి ఉపాసన ద్వారాదా చేస్తుడు, బాగా తెలుసుకోండి.
కైవల్యార్థి ఉపాసన ద్వారా చేసుడు. ఆయన ప్రపన్నుడు కాదు. అది మొదలు తెలుసుకోవాలి. ప్రపన్ను అంటే ఏంటి? శరణాగతి నిష్ఠుడు కాదు. శరణాగతి నిష్ఠుడు అయితే ఏంటి? భగవంతుడే అన్ని ఒక అభిప్రాయం ఇచ్చినోడుదా శరణాగతి రానవును. ఆ ప్రకారం కాదు. ఇతనికి ఏం అభిప్రాయం అయితే నా ఆత్మాని నేను అనుభవించాల. ఈ విషయం 7 నిలత్తి పూర్తిగా మనం అనుభవించిన ఒక రోజు ఫుల్గా కైవల్యార్థి విషయమే మనం చూసాం. మనం గుర్తుంచుకొని నేను ఇప్పుడు చెప్తాను. అట్లా ఉన్నప్పుడు అతనికి ఏంటంటే నా నాకు కేవల అనుభవం. ఆ అనుభవం నాకు కావాలా. ఈ సంసారం నాకు అక్కర్లేదు, ఈ శరీరం నాకు అక్కర్లేదు, ఈ భూలోకం నాకు అక్కర్లేదు. ఇది ఏం లేకుండా నా ఆత్మని నేనే అనుభవిస్తాను. దానికి ఉపాసన చేస్తాడు. అప్పుడు ఉపాసన చేయాలంటేనే దానికి ఒక శబ్దం, ఒక మంత్రం చెప్పుకోని కదా ఉపాసన చేయాలా. దీన్ని కృష్ణుడు చెప్తున్నాడు, గీతలో చెప్తున్నాడు. ఓమిత్యగ్రే ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాకరన్ మాం అనుస్మరన్. గీతలో చెప్పిన మాట ఇది. ఆత్మానుభవ కామనకి చెప్పిన ఈ మాట కృష్ణుడు గీతలోనే చెప్పినాడు. అంటే గీతలో భగవల్లాభార్థి ఉన్నాడు, కైవల్యార్థి ఉన్నాడు, ఆత్మానుభవ కామన అనే కైవల్య పూర్తిగా ఎవరున్నారు? ఐశ్వర్యార్థి ఉంటారు. ఈ ప్రకారం ఉంటారు కదా. అప్పుడు ఇది కైవల్యార్థి ఆత్మసాక్షాత్కారం అడుగుతున్నాడు. ఆ ప్రకారం నేను అతనికి ఆత్మసాత్కారం ఇస్తున్నానని చెప్పి ఈ శ్లోకం ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాకరన్ మాం అనుస్మర అని చెప్తారు కదా. అప్పుడు అని చెప్పుకొని ఈ కైవల్యార్థి ప్రార్థన చేస్తాడు. ఎవరి దగ్గర? పెరుమాళ దగ్గర ప్రార్థన చేయడం చేసినప్పుడు అప్పుడు నాకు ఈ శరీరం అక్కర్లేదు, అయితే నాకు చాలా గొప్పైన ఈ ఆత్మానుభవం ఉండదే, అది నాకు కావాలా, అది నాకు కావాలా, అది నాకు కావాలని చెప్పి ఉపాసనం చేసినప్పుడు అది పూర్తిగా అడుగుతాడు. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాకరన్ మాం అనుస్వర అంటారు. అప్పుడు ఓం అనే శబ్దం వస్తుంది కదా. ఓం అని ఒక్క అక్షరాలు, ఆ ఒక్క అక్షరం పెట్టుకొని దాన్ని అనుకొని ఈ దేహం అక్కర్లేదు, ఈ శరీరం అక్కర్లేదు, ఈ ఆత్మానుభవం ఒకటే కావాలా అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ శ్లోకంలో 2 విషయం ముఖ్యం. భగవంతుని ప్రార్థిస్తున్నాడు, ఆత్మానుభవం అయిపోయింది. ఎందుకంటే మాం అనుస్మరన్ అట్లయితేనే నన్ను ప్రార్థించుకో, నన్ను తలుసుకో. భగవంతుడు చెప్తాడు మాం అనుస్మరన్, నన్ను తలుసుకో. నన్ను తెలుసుకుంటే ఏం తెలుస్తుంది? నీకు కైవల్య మోక్షం ఇస్తున్నాను అని చెప్పాడు. అట్టయితే కైవల్య మోక్షం కావాలంటే కూడా భగవంతుడి దిగదా రావాలా. అది కాకుండా ఆ కైవల్య మోక్షం కావాలంటే ఓంకారందా చెప్పాలా. ఇది బాగా తెలుసుకోండి. ఓంకారందా చెప్పాలా. ఆ కైవల్య మోక్షం కావాలంటేనూ భగవంతుడి దిగదా రావాలని తెలిసిందా. అప్పుడు ఓంకార అర్థం తెలుస్తుంది కదా. ఓం అనే శబ్దం అర్థం తెలిస్తే ఓంకారం అకారవాచ్యుడైన భగవంతుడికి మకారవాచ్యుడు జీవాత్మ దాసబోధుడు అని అర్థము ఈ కైవల్యార్థి తెలుసుకొని ఉండుంటే అతను కైవల్యార్థిగా ఉంటాడా? ఉండేడే స్వామి. ఎట్లా ఉంటాడు స్వామి? శాస్త్రం చెప్తుంది. అట్లయితే నీకు తెలవదా? అతను ఏమనుకో, అక్కడ ఇంకో అర్థం ఉండదు. ఏమనుకుంటే ఈ ఓంకారంలో ఈ ఈ ఇక్కడ ఉండే జీవాత్మ ఏదైతే అడుగుతాడో సకల ఫల ప్రదోగి విష్ణుగును ఒక అర్థం ఉంటుంది ఓంకారంలో. అది ప్రధానంగా పట్టుకున్నాడు. అది ప్రధానంగా పట్టుకొని ఏదైనా ఇస్తాడు భగవంతుడు. నాకు ఇప్పుడు కైవల్యార్థి కావాలా, ఆత్మానుభవం కావాలా, అందువల్ల ఓం చెప్తున్నాను అంటే அதே பிரகாரம் அடியோம் என்று எடுத்து పట్ట అన్నాలి. నాకు మనసులో పూర్తిగా తలవకుండా ఏం చెప్పాను? ఆ ఓంకారం చెప్తే ఇది అర్థం తెలిసి చెప్పలా. నేను ఏమనుకున్నాను? అతనికి ఇస్తాడు కైవల్యార్థిగా, నాకు ఇస్తాడు అది తెలిసి తెలపనే లేదు. ఇది ఏలాగా? తిరుమాలిరించోళ మల ఎండే నిన్న తిరుమాల్ వంది నెంజినరియ పుగొందా అని చెప్పాడు కదా. ఎందువల్ల చెప్పాడు తెలుసా? ఇది వ్యాఖ్యానంలో అంబిల విచారిస్తాడు. ఎందువల్ల చెప్పాడంటే ఒక ఆయనకి ముగ్గురు కూతుర్ని పెళ్లి చేయించేసాడు. పెళ్లి చేసిన తర్వాత అతను ఏం చెప్పాడంటే, మీరు ఎక్కడెక్కడ ఒక ఆయన పక్కింటి ఆయన తెలిసిన ఆయన చాలా చాలా క్లోజ్ ఆయన వచ్చాడు. స్వామి ముగ్గురు పెళ్లి ఇచ్చేసేవి కదా, పెళ్లి చేసేవి కూడా ఎక్కడెక్కడ ఇచ్చిండావు, ఏ ఊరికి ఇచ్చిండావు అని చెప్పాడు. ఒక అమ్మాయిని ఈ తావులు ఇచ్చిన్నాను, ఇంకో అమ్మాయిని ఆ తావులు ఇచ్చిన్నాను, ఈ కొండ దగ్గర ఇచ్చిన్నాను, ఆ కొండ దగ్గర ఇచ్చిన్నాను అని చెప్పి ఒక్కొక్క కొండ చెప్పాడు. ఆ కొండ ఏదో భగవత్ సంబంధం లేనకుండా సంబంధం ఉండాది, అయితే ఆ పేరు లేదు. అయితే ఇంకోటి ఇక్కడ ఇచ్చేవంటే తిరుమాలిరించోళ మలలు ఇచ్చానంటారు. ఈ మాట చెప్పేశాడు. ఇతను ఎవరో వచ్చారు, వచ్చిన వాళ్ళ దగ్గర ఈ మాట తిరుమాలించోళ వల్ల నా కూతురు ఇంకొకరు మూడో కూతురిని అక్కడ ఇచ్చాయనని చెప్తారు. చెప్పిన తర్వాత పెరుమాళ్ ఏం చెప్పినా ఎన్ పేరెచ్చొన్నాయ్
என் ஊரைச் சொன்னாய், అడియారులు ఎడంగా ఎడం కొడుతాయ్. ఇది అశ్విని శ్రీవచన భూషణం ఉండే ఈ విషయం. నా పేరు చెప్పేసావు కదా, అందువల్ల నీకు ప్లస్ పాయింట్, నీకు మార్క్ ఇచ్చేస్తాను. నా ఊరు చెప్పేసావు, ఊరు ఏంది తిరుమల నుంచి వాళ్ళని చెప్పేవి కదా, నా ఊరు చెప్పేసావు కదా, అందువల్ల అది ఇచ్చేస్తాను. అందువల్ల మన ఎక్కడ పోయినా కూడా ఆ దివ్యదేశం మన పక్కన ఉండొచ్చు, దివ్యదేశం పక్కన ఉండొచ్చు, అయితే ఆ ప్రధాన దివ్యదేశం చెప్పాలా, శ్రీరంగం 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 చెప్పాలా, తిరుమలై 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 అని చెప్పాలా. అదే ప్రకారం కాంచీపురం కాంచి కాంచి కచ్చి అంటారు, ఆ కచ్చిని చెప్పాలా, తిరుమాలిరని షోలని చెప్పాలా, తిరుక్కన్నపురంని చెప్పాలా, తిరుక్కంటియూర్ని చెప్పాలా. ఈ ప్రకారం చెప్పుకుంటా ఉంటే భగవంతుడు ఏమంటే తానుగంద ఊరల్లాం తంతాల్ పాడి అంటారు తిరుమంగి ఆళ్వారు తిరుడందాండంలో. ఆయన ఈ తావుకి ఆయన రావాలని చెప్పి అనుకోని ఆయన వచ్చిండాడు. ఊరు మొదట్లోనే ఉండాది, ఆ ఊరు మొదట్లోనే ఉండాది, వదిలే ఉన్నా కూడా ఆయన ఈ తావులనే వచ్చి కూర్చోవాలని చెప్పి వచ్చాడు కదా. అప్పుడు ఆయన వచ్చిన తావు కదా ప్రధానం. ఆ ప్రధానం నువ్వు చెప్పేవంటే ఎన్ని ఊరైచున్నా నా ఉండే ఊరు చెప్పేవు కదా, ఇప్పుడు నీకు ప్లస్ మార్క్ వేసేస్తాను, నీకు ఎంత పుణ్యం ఎంత పుణ్యం ఎంత పుణ్యం అని చెప్పి. అదాది నన్న என்று பெயரடாத ஒரு தீமை இருக்குமா என்று பார்తుంటారు దాంట్లో శ్రీవచన భూషణంలో. అంటే మనం మంచిదే చేయలే. తిరుమల నుంచి ఒక షడ్డోడు ఒకటి, అది ఎట్లాంటి ఊరు, మోసమైన ఊరండి అని చెప్పి ఆ ఊరు గురించి చెప్పాను. అది చెడ్డదా మంచిదా? చెడ్డది. ఆ చెడ్డది తీసుకుపోయి ఏం చేస్తాడు భగవంతుడు, నా ఊరు పేరు చెప్పాడా, ఓహో ఇట్లాంటి పేరు చెప్పాడా, ఇదో మంచిది ఇస్తాను. అతను చెడ్డది చెప్పాడు. చెడ్డది చెప్పిన తర్వాత ఇతను ఏం చేసిండే, దానికి మంచి పేరు ఇతను చేసుకుంటాడు. నా ఊరిని చెప్పేశాడు. స్వామి మీ ఊరిని చెప్పింది బాగా తిట్టేదానికి, బాగా అది సరికాదు సరి ఉండొచ్చున్నాయి, నా ఊరు చెప్పాడే కదా. అదే ఇప్పుడు శిశుబాడు కిష్టుడు దొంగోడు ఇవన్నీ తప్పులు, 100 తప్పులు, మోక్షానికి పోయాడు. స్వామి ఆ ప్రకారం దాన్ని నేను కూడా చేస్తున్నాను, నాకు మోక్షం జరుగుతుందంటే లేదు, జరగదు. ఎందుకు స్వామి? వెనకాల వస్తుంది. ఎందుకు చెప్తా అంటే ఆ ప్రకారం మడిమాంగా ఇట్టంటారు. ఒకరిని దొంగోడిని ఒకరిని పట్టుకోవాలని అతని ఓనర్కి చాలా ఇష్టం. అతని ఆ కుర్రాడు రమ్మని చెప్పాడు ఆ తోటకి. ఏ తోటకి? ఆ మామిడిపండు తోటకి రమ్మని చెప్పి, రా నీకు మామిడిపండు ఇస్తా అని చెప్పి అతను ఒక ఇది ప్యాకెట్ పెట్టుకుంటూ ఆ ప్యాకెట్లో వేసేసాడు. మామిడిపండులో వేసేసిన తర్వాత చేతిలో పట్టుకున్నాడు. ఉదయం మామిడిపండు దొంగలిచ్చాడు అని చెప్తాడు. అతను దొంగలిచ్చాడా? కాదు. అయితే ఇతను వేసి అతను దొంగలించి చూపించాడు. ఆ ప్రకారం ఇది చెడ్డ దాంట్లో, భగవంతుడు ఇది మంచి దాంట్లో చేస్తాడు. ఇతన్నే చేసేసి ఇది నాకు చేసేడు కదా, చేసేడు అని చెప్తాడు కదా, ఒండ్రై పత్తాక ఆ ప్రకారం చేస్తాడు కదా, అదిదా భగవంతుడికి. ఇది శ్రీవచన భూషణంలో ఆశ్చర్యంగా చెప్తాడు. ఈ ప్రకారం నన్ను మార్చేసాడే కైవల్యాడు చెప్తాడు. నేను ఉపాసన మార్గంలో ఓము ఓం ఓం చెప్పాను, ఇప్పుడు నన్ను మార్చేసాడు కదా. అప్పుడు ఎట్లా మార్చాడు? దాసబోధుడుగా మార్చాడు కదా. ఈ ప్రకారం మార్చేసాడే. అప్పుడు కైవల్యాడు ఏమనుకుంటాడే, ఇట్టాటి పెరుమాళ దగ్గర నేను కైవల్యానికి అలుముకొని వచ్చానే, ఎంత మోసం, నేను ఎంత మోసం అని చెప్పి అతనే చెప్పుకుంటాడు. అప్పుడు ఓం అనేది మార్చి నమగా అని చెప్పేసిందిదా. అప్పుడు ఏం అడిగితేను నమగా అంటే నమస్కారం వస్తుందిదా. నమస్కారం అంటేనే అర్థం భగవంతుడి ద్వారా నాకు అన్ని దొరుకుతుందని అర్థం. ఆ అభిప్రాయంలో చెప్పలేదు. వీరితో ఏం నమగా అంటే అతను ఇస్తాడు అని చెప్పి వచ్చేసింది. ఏం ఇస్తాడు? కైవల్య మోక్షం ఇస్తాడని అభిప్రాయం చెప్పిన దానివల్ల కొన్ని మందిలు నమగా అని చెప్తారు, నమోన్నమగా అని చెప్తారు. 2 చేతులు పైకి ఎత్తేసి నమోన్నమగా అంటారు. నమోన్నమగా ఉండదు. అయితే ఓం నమో నారాయణాయ నమగా అంటారు. ఆ ప్రకారం శాస్త్రమే లేదు. నమగా అనే శబ్దం మధ్యలో వస్తుంది, మళ్ళీ కడన నమగా రాదు. అది మంత్రం ఒకటి, తర్వాత నామాక్కలు ఒకటి. అర్చన చేసేటప్పుడు నమగా వెనకాల వస్తుంది, మంత్ర రూపంగా వచ్చినప్పుడు నమగా మధ్యలో వస్తుంది. ఓం కేశవాయ నమ, ఓం విష్ణువే నమ, ఓం మధుసూదనమా, ఇది అర్చన చేసేటప్పుడు నామం. ఆ నామం చెప్పేటప్పుడు నమగా వెనకాల వస్తుంది. అయితే మంత్ర రూపంగా వచ్చినప్పుడు అది తిరునామం వచ్చేటప్పుడు నమగా వెనకాల వస్తుంది, మంత్ర రూపంగా వచ్చేటప్పుడు నమగా మధ్యలో వస్తుంది. ఓం నమః నారాయణాయ అని చెప్తారు కదా. అప్పుడు నమో నమగా కొన్ని మంది చెప్తారు కదా, దానికి అర్థం ఉంటాయి. నమో నమగా అంటే ఏమర్థం? నువ్వే నాకు అంటారు కదా. అప్పుడు ఆత్మ యాదాత్మ జ్ఞానం చెప్తున్నాను అంటున్నా. ఆ ప్రకారం ఇప్పుడు ఏమైపోయాడు? ఆ పరమాత్మను శేషభూజుడు అయిపోయి పూర్తిగా చేస్తున్నాడు. ఇప్పుడు నమశబ్దంలో ఏమేమి చెప్తుంది? నమః అని చెప్పి ఏం ఊరికే కొన్ని మందిలు ఇట్లా పోతా ఉన్నప్పుడు అతను ఎవరు పెద్ద ఆయన ఉంటారు. ఆ పెద్ద ఆయన ఈయనకి పట్టుకోదు.
అయితే ఆయనకు ఒక దండాలు పెట్టలేదంటే ఊర్లో ఏదైనా చెప్తా ఉంటారు, పోతున్నాడు అని చెప్పి పెద్ద దండమయ్యా అని చెప్పేసి పోతా ఉంటారు, ముఖం కూడా చూడరు. ఆ ప్రకారం ఏం చెప్పాడు ఈ కైవల్యార్తి, నమక ఎవరిని చూసే భగవంతుడు చూసి నమ, ఎందుకోసం చూడ నాకు కైవల్యం మోక్షం కావాలా, ఏం చేసేది శాస్త్రం చెప్పింది నువ్వు ఇస్తావని చెప్పి అందువల్ల అని చెప్పింది. అయితే దీన్ని ఎట్లా ఎత్తుకున్నా అంటే, ఓ ఈ అభిప్రాయంలో ఎవరు చెప్పలేదే, నేనే ఉపాయుడికి మాలనే, నేనే ఇవ్వాలక మాలనే, ఆ ప్రకారం కొని చెప్తాడు, ఆ ప్రకారం దొరికింది కదా అద్దా చెప్తున్నాడు. ఇట్లా ఉన్నప్పుడు నేను ఆ ప్రకారం ఏమి చేసాను, ఈ నీ దగ్గర ఏదైనా ఉండాదని అడిగారు, ఉండాది ఓం చెప్పినాను నమగా చెప్పినానా, అది ఉండాదంటే అట్టయితే నువ్వు కైవల్యార్తిని నువ్వు భగవల్లావర్తికి అయిపోతావు అని చెప్పి ఆ అభిప్రాయం చెప్పేది ఓమిత్యేకాక్షరం బ్రహ్మ ఉపాసన చెప్తాను కదా. అప్పుడు ఎవరు నమగా చెప్తారో వాళ్ళకి ఇది యుక్తం అంటారు. ఎన్నాళ్ళు ఎంబెరమాన్ ఉందనకు అడియోం என்று எடுத்துப்பட்ட అన్నాలే, ఇట్లా ఉండాలి. ఇప్పుడు எடுத்துப்பட்ட అన్నాలే ఎంబెరుమాన్ అని ఉండదు కదా, ఎన్నాళ్ళు ఎంబెరుమాన్, ఎంబెరుమాన్ అంటే మా పెరుమాల్, ఎం పెరుమాల్. ఇప్పుడు మనం వచ్చేసాం కదా, నంబెరుమాల్ని ఎవరు ఒక శాకలాయన చెప్పాడు, ఆ శాకలాయన చెప్పిన తర్వాత నం పెరుమాల్ అటంటే మన పెరుమాల్ అంటే అదే పెరుమాల్ ఎం పెరుమాల్ మా పెరుమాల్, ఎన్నాల్ ఎం పెరుమాన్ మా పెరుమాల్ అట్లయితే అద్ద ప్రాప్తి. అట్లయితే ఏమి సంబంధం ఉండదు, ఏం సంబంధం ఉండదు, నాకు నా అతనికి సంబంధం ఉండదని మా పెరుమాల్ అండి. మా పెరుమాల్ అంటే ఉందనకు అడియోమెండెడుతు పట్ట అన్నాలే, నీకు నాకు సంబంధం ఉండదు. ఎట్లా సంబంధం, ఈ సంబంధం ఎందువల్ల, అడిమై నువ్వు నాకు అడిమై ఏంటైంది, దాసబోధుడు, ఎవరు నేను నీకు దాసబోధుడు, ఆ ప్రకారం దాసబోధుడు ఉంటున్నా. ఉందనకు ఎన్నాళ్ళు ఎంబెరుమాన్ నా పెరుమాళికి, ఉందనకు అంటే నీకు అర్థం, ఎట్లాంటి నువ్వు సర్వశక్తి ఉండాది, సర్వ సామర్థ్యం ఉండదు, అట్లాంటి సర్వశక్తి సర్వసామర్థ్యం అవాప్త సమస్త కాముడు అన్ని ఉండాది. అప్పుడు సామాన్యుడు కాదు నువ్వు, అట్లాంటి నీ దగ్గర ఎడుత్తు పట్ట అట్టంటే ఏం ఒక శబ్దం చెప్పాను. ఎట్లాంటి శబ్దం చెప్పాను, ఏం లేకుండా ఎడుత్తు పట్ట ఓం నమగా చెప్పేశాను. ఎడుత్తు పట్ట అంటే ఓం నమగా, ఎడుత్తు పట్ట అంటే ఓం నమగా అర్థం కాదు. అయితే ఈ తావలో ఎడుత్తు పట్ట అనే శబ్దానికి ఓం నమగా అని అర్థం. అప్పుడు ఎడుత్తు పట్ట ఎక్కడంతా వస్తుంది, ఆ ఓం నమగా శబ్దం పెట్టుకోవాల్సినట్టుగా. స్వామి ఆయన ఏం చెప్పాడు, ఆయన ఇది చెప్పాడండి, ఆయన ఏం చెప్పాడంటే ఇది చెప్పాడంటే, అప్పుడు ఆయన ఏం చెప్పాడు అనే మాటకి ఆ మాటనే ప్రతి ఒక్క దాంట్లో వస్తుంటే రాదు, ఆ దానానికి తగినట్టు మారదు కదా. అదే ప్రకారం ఎడుత్తు పట్టు అంటే ఇక్కడ ఓం నమగాన, అప్పుడు ఇది ఓం నగ వస్తుంది కదా. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు మూడు చేర్చుకోవాలా, ఏం చేసుకోవాలంటే ఎన్నాళ్ళు ఎంబరమాన్ ఉందనకు అడియోం என்று ఎడుత్తు పట్ట అన్నాలే. దీంట్లో ఏమవుతుంటే నాకు ఇచ్చేదానికి నీకు ప్రాప్తి ఉండాలి, నీ దగ్గర శక్తి ఉండాలి, రెండోది నీ దగ్గర నాకు ఇవ్వాలనే ప్రీతి ఉండాలి. నేనేం చేశాను, ఊరిక రాశాను, ఎడుత్తు పట్టని రాసేసాను. అద ఉందనకు ఎడుత్తు పట్ట అన్నాలే అటంటేనే ఎడుత్తు పట్ట అంటే రాసి ఇచ్చింది. ఇప్పుడు ఎడుత్తు పట్ట అని అంటే ఏమంటే రాసి ఇచ్చాను అని అర్థం కాదు, నేను రాశాను అంతే. అట్లా చెప్పకుండా రాసిచ్చాను, లేసిచ్చాను, శబ్దంలో చెప్పాను ఇట్లా చెప్పిండొచ్చు కదా. అది మూడు చెప్పకుండా ఎడుత్తు పట్ట అంటే దీనికి ఏమర్థం, ముత్తు పట్టారు పోలే అంటారు వ్యాఖ్యానంలో. అట్టంటే ముత్తు పట్టారు అంటే సముద్రంలో పోతాం, సముద్రంలో ముత్యాలు తీసుకుంటారు కదా, ముత్యాలు తీయాలంటే ఇప్పుడు మొదలు చేసినాము ఎక్కడంటే ఈ ముత్తు పట్టారు పోలే வாழாட்பட்டு நின்றீர் வள்ளீரேன் வந்து மண்ணும் மணவன் கொன்மின் கூழாட்பட்டு నిండీరుగలై ఎంగల్ కొడువిని పుగుదలొట్టం మూడో పాసరం. మూడో పాసరంలో ఏం చెప్పినా అంటే వాళాట్పట్టు, పట్టు అంటే ముత్తు పట్టారు పోలే అంటే అట్టంటే ఈ భగవల్లాభార్తిగా వచ్చేడు చాలా దుర్లభం, అట్లాంటి దుర్లభమైన ఇది నీకు వచ్చేసేదంటారు. ఇప్పుడు అదే ప్రకారం కూడా ఒక పట్టు వస్తుంది, ఏంది ఎడుత్తు పట్ట. ఎడుత్తు పట్టు అంటే ఏంటి, ఈ ప్రకారం భగవంతుడికే నేను దాసబోతుడు, భగవంతుడి వల్ల రక్షించుకోవాలా, భగవంతుడే ప్రధానం అని ఒక అభిప్రాయం వచ్చేదంటే చాలా దుర్లభం. ఎట్లా ముత్తు పట్టార్పాలంటే సముద్రంలో ఆ ముత్యాలు తీయాలంటే దొరకదు కదా. ఆ ప్రకారం ఇది వచ్చేది దుర్లభం, అందువల్ల ఎడుత్తు పట్ట. ఈ ప్రకారం అభిప్రాయం వచ్చినా రానే రాదు, చాలా దుర్లభం అంటే ఎంత చేసినా రానే రాదు. ఎందుకంటే కైవల్యార్థి ఐశ్వర్యార్థిగా ఉంటాడు, కైవల్యార్థి కూడా వదిలేసండి, ఐశ్వర్యార్థిగా ఉంటాడే కానీ అతను
ఇది రానే రాదు. ఓం ఊరికే నోటి మాట చెప్పాడు. నోటి మాట చెప్పిన దానికి ఇడుత్తు పట్ట అన్నాలని చెప్తున్నా అంటే అప్పుడు ఏంది ఏంటి అని ఏం లేదు, ఇష్టం లేదు. ఇష్టం లేదంటే చెప్పాలని చెప్పాను కానీ నాకు హృదయ కమలం పూర్తిగా లేదు అని చెప్తారు కదా. ఆ ప్రకారం ఇక్కడ ఏంది ముత్తు పట్టార్ పోలి ఇడుత్తు పట్టార్ అని చెప్తారు. ఆ ప్రకారం ఇక్కడ అప్పుడు ఈ ప్రకారం మూడో భాషలో చెప్పిన ప్రకారం భగవల్లాభార్తిగా వాడాట్పట్టు నుండి ఉల్లిరేల్ అంటే భగవల్లాభార్తిగా వచ్చేదానికి ఎవరన్నా మనుషులు ఉన్నారా, ఎవరన్నా ఉన్నారా అని చెప్పాడు. అదే కూడాట్పట్టు, అదే ఐశ్వర్యార్థిగా ఏం కావాలన్నా నాకు ఇది కావాలి అది కావాలి ఐశ్వర్యార్థిగా దానికి చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు కదా. ఆ ప్రకారం అదే ప్రకారం ఇక్కడ ఉందనకు అడియోమెండు ఎడుత్తు పట్ట అన్న అంటే చాలా దుర్లభం అని అర్థం. అంత దుర్లభం ఏంటంటే మూడో భాషలో ఎంతనో పర్వాలేదు. ఎట్లంటే అక్కడ అర్థం ఈ ప్రకారం వాడాట్పట్టు నిండు ఉల్లిరంటే ఓంకారం అర్థం నమశబ్దத்தின் అర్థం తెలుసుకున్నది చాలా కష్టం అన్నారు. అయితే ఇక్కడ పాటలు ఇక్కడ అర్థం ఏంటంటే శబ్దమే చెప్పనంటారు. ఓంకారం చెప్పు చెప్పను, నమపదం చెప్పు చెప్పను. అక్కడైనా ఆ అర్థం తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉండాలని చెప్తారు. ఇక్కడ ఇక్కడ ఏం చెప్పి ఎడుత్తు పట్ట అంటే ఏమర్థం అంటే అర్థం తెలిసిన వాళ్ళు కాదు, ఓంకార శబ్దం తెలిసిన ఓంకారం చెప్పేటోళ్ళు ఎవరన్నా ఉన్నారా, నమగా చెప్పేటోళ్ళు ఎవరన్నా ఉన్నారా. అక్కడ ఓంకార శబ్దం నమగా శబ్దం అర్థం తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉండారా. అటైతే ఓంకారం తెలుసు నమగా తెలుసుని అర్థం. ఇక్కడ అదే తెలవదే అటైతే ఆ పాట ఎంతైనా పర్వాలేదు, ఇది ఇంకా మోసం అని అర్థం. ఎందుకంటే అంత మాత్రం అక్కడ చెప్పినారు. ఆహా ఇది ఎట్లంటే ఇది అహంకారం మమకారం వల్ల వస్తుంది. நீர் நுமது என்றிவை வேர்முதல் மாய்த்தி ఇరసేర్మిన్ ఉయిర్ కథ నేర్నిరయలే అహంకార మమకారం. నీరు ఆళ్వారు చెప్తున్నారు మొదట పత్తు రెండో తిరువామిడి నీర్ నుమదెండ్రివై వేర్ముదల్ మాహితం. అప్పుడైతే ఈ అహంకార మమకారంగా పూర్తిగా ఈ లోకంలో ఉండాలి, దాన్ని తీసేసేయంటారు. అన్ని తవలు తీసేయాలని ఏమంటే ఆళ్వార్లు ఎప్పుడైనా కానీ నేను నేను చెప్పుకుంటారు. నాన్ అబాబట్టి వీడు పెట్ట పురుగు షడగోపన్ నేను 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 అంటారు. అప్పుడు మన పెద్దవాళ్ళు చెప్తారు, పెద్దవాళ్ళు వేలుకుడు వరదాచార్య స్వామిని పెద్ద ఆయన, ఆయన ఇప్పుడు లేదు. ఆయన ఆయన ఏం చెప్తుంటే ఆళ్వారు నాన్ చెప్తే దానికి ఏమర్థం అంటే నాన్ అంటే నేను అర్థం. నేను నేనుంటే ఆ నేననే శబ్దం అనేది అడియేన్ రామాన్ దాసని చెప్పుకోవాలా, అడియేని చెప్పుకోవాలా. అడియోమండ్రు అడియోంగల్ అడిక్కుడి దీంట్లో వస్తుంది. అదే అడియోమోడం నిన్నోడం చూసినాము. అప్పుడు అడియోం చెప్పాలి కదా, అడియోం చెప్పాలి కదా. అయితే అడియోం చెప్పకుండా ఆళ్వారు నేను నాన్, అది ద్రావిడ భాషలో నాన్ అంటారు. నాన్ అంటే తెలుగు భాష నేను అర్థం. నేను నేనంటారు. అది ఆ పెద్ద ఆయన చెప్తారు, వేలుకుడు వరదాచార్య స్వామి ఆశ్చర్యమైన మహావిద్యుత్తుడు. ఆయన చెప్తున్నారు ఆళ్వారు నేను నేను ఆ నాను చెప్తారు కదా, దానికి ఏం చెప్తున్నారు అర్థం అడి అని అర్థం, అడి అని అర్థం. అంటే స్వామి వాళ్ళు వచ్చి నాను చెప్తే నేను కదా అర్థం, వాళ్ళు అడి అని అర్థం. వాళ్ళు నేను అనే శబ్దం ఆ అర్థం పూర్తిగా వాళ్ళ మనసులో ఎట్లా పడుతుంది, నేను దాసబోతుడు నేను దాసబోతుడు నేను దాసబుడు ఆ అర్థంలో వాళ్ళు చెప్తున్నారు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను నుంచి ఒక ఆయన అడిగారు. అడిగని చెప్పేది ఒక 50-60 సంవత్సరాల ముందు ఒక ఆయన అడిగి లేదు దానికి మంచి ఎగ్జాంపుల్ చెప్తాం చూడండి. మనం అడియని చెప్తాం కదా, అవును చెప్తాము వాస్తవం. దానికి ఏం తెలుసిన అర్థం నేను చెప్పినట్టు అర్థం అంటారు. వాళ్ళు నేను చెప్తే అడియని అర్థం అంటారు. ఎవరు పెద్దవాళ్ళు ఆళ్వాళ్ళు నేను చెప్తే అడియని అర్థం అంటారు. మన అడియని చెప్తే నేను అర్థం అంటారు. స్వామి ఇది ఏంటి చాలా మోసంగా ఉండాలి. అలాంటిదా మేము చెప్పను. ఎందుకంటే ఎవరో ఒకరు పక్కన వచ్చారు, వచ్చిన తర్వాత స్వామి అడియన్ రామాన్ దాసన్ ఇతరుని సేవిస్తాడు. అడియన్ రామాన్ దాసన్ అంటారు. అట్ట తిరగతాడు. ఇతరపై చెప్పి ఏం చేసేది చెప్పాల్సింది వచ్చింది. అతను నన్ను సేవించాడు. అప్పుడు నాకు ఆ దాసభూతుడు అనే స్వభావం మనసులో పూర్తిగా ఉండి అడియని చెప్పానా లేదు. ఆ ప్రకారం నాకు మనసులో నేనే లేదు. లేకుండా అతను చెప్తున్నాడు చెప్పాలా ఆ ప్రకారం చెప్పేశాను. అయితే ఆళ్వార్లకి నేను 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 అని చెప్పుకుంటే కూడా ఏమొస్తుంది ఆ ప్రకారం వాళ్ళకి లేనే లేదు. ఏం అహంకార మమకారం ఒక్కరవంత కూడా లేకుండా దానికి దాసభూతుడు అడియేన్ అడియేన్ అని 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 శబ్దం ఉంటారు. ఎందుకోసం చెప్తా అంటే ఆ ప్రకారం అడియేన్ రామాందాస్ అంటే చెప్తున్నాము. ఆ ప్రకారం తప్పుగా వాళ్ళ విషయాన్ని చెప్తున్నారు. అప్పుడు ఇంకోటి చెప్తాను అంటే ఇప్పుడు కొన్ని మందికి కొన్ని విషయాల్లో ఏదో ఒక భయం ఉంటుంది. ఆ భయం ఉన్నప్పుడు ఆ తండ్రి దగ్గరనో ఆచార్య దగ్గరనో ఇది ఇంత చెప్తారు కదా,
అప్పుడు చెప్పేటప్పుడు ఆచార్యులు ఏదో ఒక ఉపదేశం చేస్తారు, తండ్రి ఏదో ఉపదేశం చేస్తారు, ఆ భయం తొలుగుతుంది ఉన్ని. అయితే ఆ భయం ఎట్ట పోతుందే, దాసభూతుడిని ఉండే నామాన్ని తెలుసుకుంటేదా భయం పోతుంది. ఏమంటే దాసభూతుడిని మనం తెలుసుకోవాలంటే పూర్తిగా తెలుసుకోవాలి. ఎట్లా తెలుసుకోవాలంటే, ఇప్పుడు ఎవరో ఒకరు సేవించాను, సేవించింది ఒక అడియేం రామాయణం చేస్తున్న ధైర్యంగా చెప్పాలా, ఆ లోకంలో ఆ సభలో చెప్పాలా. ఓ ఈ ప్రకారం చెప్తే కొంచెం అసింకంగా ఉంటుందండి, ఆ ప్రకారం చెప్పచ్చా. నా తండ్రి తిరునామం చెప్పుకునేది ఏంది అసింకం? నా తండ్రి కదా, నా తల్లి కదా, అతని పేరు చెప్పుకుని నాకేముంటది? నా తండ్రి ఈయన రామానుజుల వారు తండ్రి, ఆయన తండ్రి పేరు కదా నేను చెప్పుకుంటాను. ఏం చెప్తాను? అడిగేం రామాయణం చేస్తున్నాను, దానిలో కొంచెం కూడా మనకి ఏ విధమైన పూర్తిగా చెప్పాలా, ధైర్యంగా చెప్పాలి. అడిగేం రామానుజాసన్, ఏ తప్పు లేదు. అదేం స్వామి కొంచెం అసింగంగా వేరేదైనా చేయిస్తానండి, ఏదైతే వీటి చూపుతారు, హలో అంటారు, అదంతా చేస్తానండి. ఇదంతా ఏంటండి, పాత పంచాంగం అంటారు. ఇదిదా పదం, ఇదా అడిగేం రామ. ఎందుకంటే ఆ ప్రకారం ఓం నమగా చెప్పేది నీకు వీటి రాటున్నా అంటాడు, ఇతను రానంటున్నాడు. అప్పుడు అట్లాంటి రానుడు ఏంటంటే అది చేస్తేదా అడిగేం రామానుజాసనం చెప్పాల. దీంట్లో కొంచెం తేడా ఉంటుంది. ఏం తేడా ఉంటే, ఇక్కడ సోలసింహపురంని షోలింగపురం ఉంటుంది, దొట్టాచార్య స్వామి ఉన్నారు. ఆ దొట్టాచార్య స్వామి వంశ పారంపర్యంలో వాళ్ళ దగ్గర ఎవరంతా సమాషణం చేసుకుంటారో వాళ్ళకంతా అడియేన్ శ్రీనివాసదాస్ అని చెప్పుకుంటారు. అదే ప్రకారం అనంతాళ్వార్ వంశం ఉండదు కదా, రామానుజ వారి సత్శిష్యులు అనంతాళ్వార్ పుష్కరిణిని చూసినాం కదా, అక్కడ అనంతాళ్వార్ ఏరి అంతా ఉండదు. ఆ ప్రకారం తిరుమల కైంకర్యం పూర్తిగా అనంతాళ్వార్ చేసిందా. అప్పుడు అనంతాళ్వార్ వంశాలు ఉంటారు, ఆయన వాళ్ళు వంశపారంలో వచ్చిన కదా అడియేన్ మధురగ విజాసం అని చెప్పుకుంటారు. అదే ప్రకారం ప్రతివాది భయంకరం అనంగరాచార్య స్వామి, ఆయన ఈయన సుప్రభాతం రాసింది, అదే వెంకటేశ ప్రభక్తి రాసింది, ఎన్నెన్ని ఉండదు అన్ని రాసింది ఆయన రాసింది. దీనికి ఆయనకి వంశపారంలో వచ్చిన ఉంట ఏం చెప్తారు, ఆయనకి అడియేన్ శ్రీ వైష్ణవ దాస్ అని చెప్పుకుంటారు. అడియేన్ రామాన్ దాస్ అనేది ప్రధానం. దాంట్లో శ్రీనివాసదాసన్, దాని తర్వాత మధురగ విజాసన్, శ్రీనివాసదాసన్, దాని తర్వాత శ్రీ వైష్ణవదాసన్, ఇదంతా ఉంటారు. ఇది ఉన్నా కూడా మన ఏ వంశ పారంపర్యం మనం సమాషణం చేసుకున్నామో ఆ వంశ పారంపర్య ప్రకారం ఆ పేరు పెట్టుకోవాల్సింది ఉంటుంది. అయితే ఈ ప్రకారం ఉన్నప్పుడు భగవంతుడే చెప్తున్నాడు, స్వామి నేను అర్జునుడు చెప్పు, ఏ అర్జున ఈ ప్రకారం వాసుదేవ సర్వం సమాత్మ సుదుర్లభగా, వాసుదేవుడే అన్ని అని చెప్పేటోడు నాకు దొరకలేదు. ఎప్పుడు 5000 సంవత్సరం కాదు, ఇంకా దానికి ముందే. అప్పుడే కృష్ణుడు అర్జునుడు, హే అర్జున నాకు దొరికే కష్టం కూడా. అది అయిపోయిన తర్వాత ఏంది 42 రోజులు ఆళ్వార్ పుట్టుడు, ఉన్నం షోరు పరుగుని తిన్నం వెత్తెల ఎల్లాం కన్వన్ అయిదా వాసుదేవ సర్వం సమాత్మ సుదుర్లభగా అంటాడు. ఎందుకోసం దొరకలేదంటే కూడా అప్పుడు దాస్యం దొరకదు. దాస్యం అంటే ఇలాంటి దాస్యం దొరకాలి కదా, అది దొరికేది అద్దా వాడాట్పట్టు అని చెప్పి ఆ శబ్దం చెప్పేది. అప్పుడు భగవంతుడికి దాసుగా ఉండాలి కదా. సరే అది నోటి మాట కన్నా చెప్పుకోవాలా, ఓం అని నోటి మాటన్నా చెప్పాలి కదా. ఆ ప్రకారం చెప్పేదానికి వస్తుంటే రావాలా. ఎందుకంటే చాలా మంది తగ్గిపోతున్నారు, స్వామి ఈ ప్రకారం ఉండాలి, ఈ ప్రకారం ఉండాలంటే అడియేం రామాన్ దర్శనం అది కొంచెం అసింకంగా ఉండాలండి. ఏం అసింకం లేదు, తండ్రి పేరు చెప్పుకునేది ఏం అసింకం. కొంతమంది జన్ని వచ్చి అట్లే ఒకలాగా అట్లా మాట్లాడుతూ ఉంటారు. ఆ ప్రకారంగా చెప్పకూడదు. ఎన్నాళ్ళు ఎందుకోసం పెరియవాచనలో దీన్ని చాలా విపులంగా రాసినాడు, నేను చాలా తక్కువ చెప్పినాను. ఏందో ఆయన కోపం వచ్చింది ఇట్లంతా ఉంటారు. ఎప్పుడు 700 సంవత్సరం ముందు ఈ మాట, ఈ వ్యాఖ్యానం ఇప్పుడు మనం చెప్పాల్సిన పనియే లేదు. అప్పుడే ఆయన ఇలాగా రాసి పెట్టిందంటే ఇంకెట్లా ఉంటుంది. ఎందుకు చెప్తానంటే ఆ ప్రకారం ఓం నమగా అని చెప్తుంటే చెప్పడండి. ఎన్నాలెంబెరమాన్ ఉందనకు అడియోమండు ఎడుతుపట్ట అన్నాలే. ఎడుతుపట్ట అంటేనే ఏమంటే దుర్లభతిలం దుర్లభం. ఈ ప్రకారం చెప్తురు అంటే చెప్పడం. అప్పుడు దానికి అన్వయం చెప్తాడు. దీన్ని ఎట్లా పాసురాల అన్వయం ఎట్లా చెయ్యాలా. పాసురం అన్వయం అంటే పాసురం ఈ క్రమంలో ఉంటుంది. ఆ క్రమంలో ఉండేప్పుడు ఆ శబ్దాలు ముందు వెనక మార్చేసామంటే ఒక అర్థం వచ్చేస్తుంది. ముందు వెనక మార్చేస్తేనే ఒక అర్థం వచ్చేస్తుంది. దాన్ని ఎట్లా అన్వయం చేయాలని చెప్తారు చూడండి. ఎన్నాళ్ళు ఎంబెరమాన్ ఉందన కడియోమెండు ఎడుతు పట్ట అన్నాలే అడియోంగలడి కులి వీడిపెట్టుంది కానీ ఉంటుంది కదా. దీంట్లో ఎట్లా చెప్తారంటే ఎంబెరమాన్ ఉందనకు అటైతే పెరుమాள் నీకు అడియోం నేను దాసబోధుడు ఎండు ఎడుతు పట్ట నాள் ఎన్నాள் అన్నాள் ఇట్లా తిప్పుకున్నామకే అర్థమైపోతుంది. దానికి అర్థం చెప్తాను. స్వామి మీరు అరవాళ్ళు గీలుకరని చెప్తే అర్థమవుతుంది, మాకు చెప్పాలి కదా. అర్థం చెప్పేస్తాను. ఎట్లా చెప్పంటే ఎంబెరమాన్ ఉందనక్కి, ఎంబెరమాన్ అంటే శ్రీమన్నారాయణుడు, నీకు ఉందనంటే నీకు
అడియోం నేను దాసబోతుడు అని ఎడుత్తుపట్ట అని నేను రాసిచ్చాను కదా, ఇంకా ఇవ్వలేదు, రాసిచ్చాను అనుకోండి. ఆ ఏ రోజు రాసిచ్చానో ఆ రోజు అన్నాల్, ఎన్నాల్ అన్నాల్. అట్టయితే ఏమి ఎంబెరమా అయితే సేవించేటప్పుడు ఈ ప్రకారం సేవించకూడదు, బాగా తెలుసుకోండి. ఓ అట్టయితే ఈ ప్రకారం అర్థం వస్తుంది, ఈ ప్రకారం సేవించి ఇట్లా సేవించకూడదు. ఆళ్వారు ఏ క్రమంలో ఇచ్చాడో ఆ క్రమంలో సేవించాలి. అయితే అర్థక్రమంలో శబ్దం మార్చుకోవాలి. ఎంబెరమాన్ ఉందన కడియూం என்று ఎడుతుపట్ట ఎన్నాల్ అన్నాల్, ఎడుతుపట్ట నాల్ ఎన్నాల్ అన్నాల్. అప్పుడైతే ఏమంటాం, నీకేమి దాసబోధుడు, అది ఇక్కడ తెలుస్తుంది. ఓం నమః అనే శబ్దంలో పూర్తిగా తెలుస్తుంది. అది ఏ రోజు, ఏ రోజు నేను చెప్పాను ఆ రోజు ఏంది అడియోంగల్ అడిక్కుడిల్ వీడుబెట్టు ఇందదు ఖాన్. అట్టయితే అడియోంగల్ అడిక్కుడిల్ వీడుబెట్టు ఇందదు ఖాన్ అంటారు. ఇప్పుడు ఎన్నాలెంబెరమాందనకు అడియోమండి ఎడుతుపట్ట అన్నాలే ఇంతవరకు చూశాము. ఇప్పుడు దీంట్లో అన్నాలే అని ఒక శబ్దం ఉండదు కదా, అన్నాల్ అట్ని చెప్పేసిన తర్వాత అప్పుడు ఆ అన్నాలు చెప్పచ్చా, అన్నాలే అంటది. ఎడుతుపట్ట అన్నాలే అని చెప్తున్నా చూడండి. మళ్ళీ ఇంకోసారి చెప్తాను. ఎన్నాల్ ఎంబెరమాన్ ఉందనకు అడియోం என்று ఎడుతుపట్ట అన్నాలే అని వస్తుంది. దాంట్లో ఎట్లా రావాలంటే ఆ రోజే, ఆ రోజే స్వామి ఆ రోజు అని చెప్పాలన్నా, ఆ రోజే అని చెప్పాలన్నా. అయితే ఇక్కడ ఏం వస్తుందంటే ఆ రోజే అని వస్తుంది. ఎందుకు స్వామి ఆ రోజు అని చెప్తే చాలు కదా. ఆ రోజుని చెప్పాలంటే అన్నాలు రావాలా, ఆ రోజే అని చెప్పాలంటే ఎన్నాళ్ళు అన్నాలే. అన్నాల్ని చెప్తే ఆ రోజు, అన్నాలే అని చెప్తే ఆ రోజే అని అర్థం. దీని రెండు తేడా ఉండదు. ఆ రోజే అంటే ఆ రోజుకి ప్రాధాన్యం ఇస్తున్నాను అర్థం. ఆ రోజు అని అంటే ఆ రోజుకి ప్రాధాన్యం ఇవ్వలేదని అర్థం, వేరేదిగా ప్రాధాన్యం ఇస్తున్నాను. ఇప్పుడు ఆళ్వార్ ఎందుకంటే రోజుకి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఏమంటే భగవత్ సంబంధం ఏ రోజు దొరికిందో ఆ రోజు నాకు మంచి రోజు, తదేవ లగ్నం శుభ లగ్నం అని చెప్పినాను కదా. అప్పుడు ఆ ప్రకారం ఏంటి, అందువల్ల ఏమడుగుతున్నాడు, అన్నాల్ అని చెప్పకుండా అన్నాలే ఆ రోజే. అట్లాంటి రోజు, ఎట్లాంటి రోజు, ఈ ప్రకారం ఉంటుంది కదా. ఆ రోజే ఆ రోజు ఆ ప్రకారం ఏంది అడియోంగుల అడిక్కుడిల్ వీడు పెట్టు వీందదువాన్. ఏమంటే ఏ కారణం లేదు. ఆ రోజు ఎట్లంటే భగవత్ సంబంధం నాకు దొరికింది, అడియోంగల్ సంబంధం దొరికింది. అడియోంగల్ సంబంధం దొరికిందరా అడిక్కుడిల్ మాళిగ ఉండదు కదా, అది అడిక్కులు ఆడితే అటంటే ఏమర్థం అంటే మాలిగ అంటే బంగ్లా, తిరుమాలిగ అంటారు. తిరుమాలిగని చెప్పాలి. ఆచార పురుషాలు వాళ్ళు కుటీలుగా ఉంటే కూడా, వాళ్ళు వసారాలో ఉంటే కూడా దానికి తిరుమాలిగని చెప్పాలి. మనం పెద్ద బంగ్లాలో ఉన్నా కూడా మనది ఏంది కుటీల్ని చెప్పాలి, వసారా అని చెప్పుకోవాలి. వసారా అని చెప్పుకోవాలి, కుటీలు చెప్పేది మంచి శబ్దం, కుటీల్ని చెప్పుకోవాలి. కుటీల్ అనే శబ్దం అనేది ఇది వచ్చే సాంస్క్రిట్ భాష, అది కూడా అరవల్లోనే ఉండదు. ఎందుకోసం చెప్తా అంటే ఆ ప్రకారం అయితే ఇప్పుడు కుటీలు అంటారు కదా. ఇప్పుడు ఏం అడియోంగులు అడిక్కుడిల్ వీడు పెట్టు అది కాని చెప్తారు కదా. అడిక్కుడిల్ ఎట్లంటే దీనికి ముందు కుడిలుగా ఉనింది, కుడిలుగా ఉనింది, ఇప్పుడు అడిక్కుడిలు అయిపోయిందంట. అట్టయితే ఏమి కుడిలుగా ఉండదంటే ఏమర్థం, అడిక్కుడిలుగా అయిపోయిందంటే ఏమర్థం అంటే కుడిలుగా ఉంటే రాయితో మట్టితో సిమెంట్తో సున్నంతో కట్టేయని అర్థం. అడిక్కుడిలు అయిందంటే ఏమంటే దాసభూతుడు అనే ఒక తీర్థంలో, అది కాకుండా ఆ భాగవతాలు అందరూ ఆయన తిరువడి పట్టిన ఆ తావు వచ్చింది, అట్లాంటి తావు ఇల్లు అయింది అని చెప్పి అడిక్కుడిని అర్థం. ఇప్పుడు నాది దీని ముందు ఎట్లా ఉంది, కుడిలుగా ఉంది. నేను కైవల్యార్థిగా ఉన్నానే, దాసబోధుడు ఒప్పుకోలేదే, ఒప్పుకోకుండా ఉన్నదే, నాది కుడిలు ఉండింది. ఇప్పుడు ఏమైంది, అడిక్కుడిలు అయిపోయింది. ఇప్పుడు నేను కైవల్యార్థి వదిలేశాను కదా, వదిలేసిన తర్వాత అట్లాంటి అడిక్కుడులు అయింది. అప్పుడు అడిక్కుడులు అయిపోయింది కదా. అడిక్కుడులు అయిందంటే ఆ దాసబోధుడు అనేది మనసులో పడాలి కదా, మనసులో పడాలి కదా. అది పూర్తిగా పడాలంటే ఏం చేయాలా, దానికి అన్నాలే. ఏ రోజు పడింది, ఆ రోజుకుండే వైభవం ఏమి అన్నాలి. ఆ రోజు అండి, ఆ రోజు స్వామి ఆ రోజు జరిగింది చూడండి, ఆ రోజు ఎంత వైభవం అంటారు కదా. కొంతమంది స్వామి ఆ రోజు చెప్పాకండి, నాకు అది చాలా నా లైఫే పోయిందంటారు. అయితే నాకు లైఫ్ వచ్చింది ఆ రోజు అంటారు కదా. ఆ రోజుకి ఎంత వైభవం. దీనికి అవధారణార్థం అంటారు. అవధారణార్థం అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఏం శ్రమం లేదు. అయితే కొంచెం ఒక 10 నిమిషాలు తీసుకుంటాను, చెప్తాను. చెప్పిదా కావాలా.
అయితే ఇది వ్యాఖ్యానం లేదు ఉంటే నేను చెప్పేస్తాను. ఆ తిరుమంత్రం తిరుమంత్రంలో ప్రణవంలో అకారం ఉండది, మకారం ఉండది, ఉకారం ఉండది. దాని తర్వాత ఆయ అనే లుప్త చతుర్థి. దీని ముందు మనం చూసున్నాము. మీరు గుర్తు ఉండాలా. మళ్ళా చెప్తాను. గుర్తు లేదంటే కూడా అయితే మీరు ప్రతి ఒక్కటి మీరు నోట్ చేసి పెట్టుకోవాలా. నోట్ చేసి పెట్టుకున్న తర్వాత అది అయిపోయిన తర్వాత ఏమేమి చెప్పానో ఆ పుస్తకం తీసి చూడాలా. ఉపన్యాసకాలు చెప్పేదానికి ముందు పుస్తకాలు చూడాలా. ఉపన్యాసం వినేటోళ్ళు చెప్పిన తర్వాత పుస్తకం చూడాలా. ఇదిదా పద్ధతి. నేను పుస్తకం ముందుగా చూడలేదంటే చెప్పను కాదు. మీరు చూసిన వినిన తర్వాత పుస్తకం చూడలేదంటే అది ధరించదు. ఆ అర్థం పూర్తిగా ధరించదు. ఏమంటే అన్నీ ఉపన్యాసకుడు చెప్పే సామర్థ్యం ఉన్నా కూడా ఎంతంతనా మర్చిపోతాడు. ఇతను ఒక మనిషే కదా. అందువల్ల ఎందుకో చెప్తాంటే పుస్తకం అంటే ఏమిటి ప్రియవాచ్యంలో ఆయనకు శ్రీశుక్తి. ఆయన రాసి పెట్టేశాడు. స్వామి ఆ పుస్తకం అంతా లేదు. నాకు తిరుపతిలో ఉండి ఆ గ్రంథం ఒకటే ఉండదు. ఆ పాసురాలు ఒకటే పెట్టుకోండి. అది పెట్టుకుని చూడండి. దాన్ని పెట్టుకుని చూడొచ్చు. తప్పేం లేదు. ఎందుకోసం చెప్తానంటే ఇప్పుడు ఓంకారంలో అకార ఉకార మకారం ఉండదు. ఆయ శబ్దం ఉండదు. ఆయ అనేది లుప్త చతుర్థి అని చెప్పేసాను. అకారం అనేది భగవంతుని చెప్తున్నట్టు. అదే ప్రకారం మకారం అనేది జీవాత్మ చెప్తుందండి. అప్పుడు ఉకారం ఏంది? ఆ, ఆయ, ఊ, మా ఇట్లా రావాలి. అకారవాచ్యుడైన పరమాత్మ అనే భగవంతుడికి మకారవాచ్యుడైన జీవాత్మ దాసబోధుడు అని వస్తుంది. ఇది ఎక్కడ చెప్తుంది? ఆ అయింది, ఆ అయింది, మా అయింది. మధ్యలో ఊ ఒకటి ఉండదు. ఆ ఊ ఏం చేస్తుందంటే ఉకారం ఏం చేస్తుందంటే ఇప్పుడు ఏం చెప్పాను? అకారవాచ్యుడైన భగవంతుడికి మకారవాచ్యుడైన ఆ జీవాత్మ దాసభూతుడిని చెప్పేశాను కదా. చెప్పేసిన తర్వాత పక్కింటి ఆయన వచ్చాడు. ఏం స్వామి దాసభూతుడిని చెప్పాడు? ఎవరికి? శ్రీమన్నారాయణకు వస్తాం. ఒప్పుకుంటాను. పర్వాలేదు, మంచి ఆయన మీ పక్కింటి ఆయన కూడా మంచి ఆయన. అవును ఒప్పుకుంటాను. అయితే శ్రీమన్నారాయణకి దాసభూతుడు, పక్కి ఇంకొక ఆపకు ఇంకో దేవత ఉన్నాడే అతనికి నేను దాసభూతుని చెప్పాడు. ఓ ఇలాంటి అర్థం చేసుకున్నావా? అట్లా తీసుకోకూడదండి అన్న. లేదు మీరు ఏం చెప్పారు? దాసభూతుని చెప్పాడు అని చెప్పాడు కదా. భగవంతుడు శ్రీమన్నారాయణుడు ఒక్కడికే దాసభూతుని చెప్పాడు. అట్ట చెప్పలేదే. అకారవాచ్యుడైన భగవంతుడికి మకారవాచ్యుడు జీవాత్మ దాసభూతుని చెప్పాడు. అంతే కదా. దాంతో ఆయన ఒక్కడికేం చెప్పలేదు కదా. ఎప్పుడు మీరు ఒకటికేం చెప్పలేదు అప్పుడు ఎవరైనా నేను చేర్చుకోవచ్చు కదా. అందువల్ల ఈ పక్క ఉండేటోళ్ళు ఆ పక్క ఉండేటోళ్ళు అందుకు చేర్చుకున్నాను. ఓ అట్లా చేసుకొని కాదు. అప్పుడు ఏం చేయాలా? ఉకారం చేయాల. ఆ ఉకారం ఏం చెప్తుంటే శ్రీమన్నారాయణుడు ఒక్కటికే దాసబోధుని అంటారు. దీనికి అవధారణార్థం అని పేరు. అర్థమైందా? దీనికి ఏం పేరు? అవధారణార్థం పేరు. அதே பிரகாரம் என்னால் எம்பெருமான் உந்தனுக்கு அடியோமென்றெடுத்து பட்ட అన్నాలే. అన్నాలే అనేది ఏంటిదే? అవధారణార్థం. అవధారణార్థం ఆ రోజే ఆ రోజే ఆ రోజే మిగతా రోజే కాదు. అటంటేనే ఈయనకి ఉజ్జీవనం వచ్చింది ఏది? ఆ రోజే కదా. మిగతా ఏంటా భగవద్ అనుగ్రహం వల్ల దొరికింది ఆ రోజే కదా. అందువల్ల అన్నాలే అన్నాలను చెప్పుంటే అవధారణార్థం రాదు. అన్న ఎంత శబ్దాలు ఏ ప్రకారం ఆళ్వారు పెట్టిండారు. దానికి వ్యాఖ్యానం చేసే పెరియవాచ్యంలో పరమ కారుణికులైన ఆ పెరియవాచ్యంలో ఎంత ఒక్కొక్క శబ్దానికి ఏ ప్రకారం చెప్తున్నానని అర్థమవుతుంది కదా. అన్నాలే అని చెప్పి ఆ ప్రకారం తీసుకున్నాను కదా. ఈ ప్రకారం ఇప్పుడు పెరుమాళ్ అనుకుంటాడు ఏమేమి తీసుకున్నాడు లైన్గా చెప్తాను. ఏమేమి తీసుకున్నాడు ఇతన? ఏం తీసుకున్నాడు? ఎన్నాలంబెరుమా ఉందన కడియోమండి ఎడుத்து పట్ట అన్నాలే అడియోంగల్ అడిక్కుడిల్ వీడు పెట్టుగాన్. అడియోంగల్ అడిక్కుడిల్ ఇంతవరకు ఇది అయిపోయింది. ఇప్పుడు అడియోంగల్ అడియోంగల్ అని చెప్పాం కదా. ఆశ్చర్యమైన వ్యాఖ్యానం, పెరియ వ్యాఖ్యానం వల్ల ఆయనకే ఉండే ఒక పద్ధతి. ఆ పద్ధతి ప్రకారం చెప్తున్నారు. అడియోంగల్ కుడిల్ అడిల్ పెట్టదు. అట్టంటే ఏమర్థంటే అడియోంగల్ కుడిల్ అడిల్ పెట్టింది ఇదంటేనే తనీ వ్యాఖ్యానం. ఇదా అట్టంటే అడియోంగుడి ఇల్లు సంబంధం అట్టయితే మా ఫ్యామిలీ సంబంధం. ఆ ఫ్యామిలీ సంబంధం పూర్తిగా దాసభూతులుగా అయిపోయాము అని అంటారు. అదెట్లా స్వామి? ఒక కైవల్యార్థి వచ్చాడు. ఆ కైవల్యార్థి ఒకటే వచ్చి ఆయన ఓం నమగా చెప్పాడు. భగవంతుడు ఇచ్చాడు. దాసబుద్ధుడు అయిపోయాడు. అయితే కైవల్యార్థికి భార్య, అదే ప్రకారం కైవల్యార్థి పిల్లలు, వాళ్ళకు ఉండే ఎవరెవరు ఉన్నారో వాళ్ళ బంధువులు వాళ్ళందరూ కైవల్యార్థికి వాళ్ళకందరికి అదే ప్రకారం దాసబుద్ధుడు అవుతారంటే అవుతారు. అవతారం తప్పకుండా అవుతాయి. అంటే ఇదన అడియోంగుల అడిక్కుడిల్ వీడిబెట్టు పోయిందంటే మొదలు వీడిబెట్టంది విడిబెట్టదు అంటే వదిలేసింది. ఏది? కైవల్యార్థిగా ఉండేది వదిలేశాను. ఇప్పుడు ఏం మొత్తానికి ఏది చేశాను? అన్ని వదిలేశాను.
అడియోంగల్ అట్లయితేనే అడిక్కుడి. ఇప్పుడు అడియోంగల్ అడిక్కులు తిరుమల అడియోంగల్ అంటే ఏమి? అడియోం అంటే ఏమవుతుందంటే ఇన్ని రోజులు అడియోం లేకుండా ఉన్నాను, ఇప్పుడు అడియోం అనే ఒక శబ్దం నాకు వచ్చేసింది. దాసబూధుడు చెప్పుకుంటే ఈ జీవాత్మకి ఎంత వైభవం తెలుసా? లోకంలో అట్లా కాదు. మన లోకంలో స్వామి ఇతను చెప్పినట్టు నేను వినాలా, అతను ఏం చెప్తారో ఆ ప్రకారం ఉండాలా, ఆయన దగ్గర నేను చేయి కట్టుకొని ఉంటానంటే అది కేవలం. అయితే భగవంతుడికి నేను దాసబూదురుగా ఉంటానని నేను చెప్పుకున్నా అంటే ఆయన ఏం చేస్తారు తెలుసా? ఈయనకి నేను కైంకర్యం చేయాలనే, ఈయనకి నేను కైంకర్యం చేయాలనే అంటాడు. అది కాకుండా మిగతా దేవతలు ఏం చేస్తుందంటే, ఓ భగవంతుడు దాసబూతుడు వీళ్ళు, అట్లాంటి దాసబూతుడు నేను కైంకర్యం చేయాలా. ఇదిదా ఎక్కడ తెలిసిన తిరుప్పావళి 4వ పాసురం ఆడిమడకన్నా ఉండుం నీ కైకరవిని పర్జన్య దేవత వచ్చి ఎవరు వర్ణుడు వర్ణుడు వచ్చి అడుగుతున్నాడు ఆండాల్ని, ఆండాలు నీకేం కైంకర్యం చేయాలా, నువ్వు ఈ ప్రకారం కృష్ణ భక్తిగా ఉండవు, నీకేం కైంకర్యం చేయాలా, నన్ను నియమించు అని చెప్పి ఆ పర్జన్య దేవతని ఈ ప్రకారం నువ్వు ఉండాలని నియమించే పైకి రాకపోతుంది. ఇది అయిపోయిన తర్వాత అర్థం చూడతాం. అది ఒక తని ఆండాల అనుభవమే. ఒక ఎట్లయినా ఏం చేసినా వేదం అనేది తెక్కెత్తాగం కోదతమి, అది ఎంత చేసినా కానీ ఆండాల అనుభవం అనేది ఎన్ని ఆళ్వారు ఎంత చేసినా తంశయలై వింజి నిற்கும் తన్మయలాయ్ పింజాయి పడిత్తాల ఆండాలని చెప్పి మనవాళ్ళ ఉపదేశం వాళ్ళు చెప్పినట్టు ఆ ప్రకారం అది వైభవతని ఉంది. అది ఉంది ఎందుకోసం చెప్పిన అప్పుడు ఈ ప్రకారం ఆ దాసుడు వచ్చేసింది కదా. అప్పుడు మిగతా అంతా ఉన్నాయి. నాకు ఇంతవరకు నా దాసబోధుని తెలుసుకోకుండా ఉన్నానే, ఇప్పుడు దాసబోధుడని తెలుసుకున్నా కదా. అది అందువల్ల ఏమైపోయింది, ఇప్పుడు ఇంతవరకు నేను ఆ దాస్యరసం నాకు బాగా తెలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఏమో చేస్తున్నా అంటే ఇప్పుడు కుడిలు అయిపోయింది, అడి కుడిలు అయిపోయింది. ఇంతవరకు కుడిలుగా ఉన్నింది. కుడిలు అంటే ఇప్పుడు ఇల్లుగా ఉన్నది. ఇల్లు అంటే ఏమే పెద్ద బంగ్లాగా ఉన్నది. ఇప్పుడు ఏమైపోయిందంటే దాసబూతుడు ఇల్లు అయిపోయింది. ఇంతవరకు సామాన్య ఇల్లుగా ఉన్నింది, ఇప్పుడు దాసబూతుడు ఇల్లు అయిపోయింది. స్వామి దాసబోధుడు ఇల్లు అంటే కొంచెం తగ్గు రకం కదా అంటే ఎవరికి దాసబోధుడు? ఎవరో ఈదులో పోయేటోడు దాసబోధుడు? శ్రీమన్నారాయణి దాసబోధుడు. శ్రీమన్నారాయణ దాసబోధుడు కనే దేనికి నా గొప్ప విషయం లేదు కదా. అందువల్ల నా ఇల్లు ఇప్పుడు ఏంటనే చాలా గొప్ప అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు కైవల్యార్థిగానే విడుదల దొరికేసి కానీ చెప్పిన విడుదల దొరికేస్తుంది. ఇప్పుడు నా ఇల్లు అంత పెద్ద గొప్పైన ఇల్లుగా అయిపోయింది. ఎట్లాంటి ఇల్లు? దాసబోధుడు అనే ఇల్లు. అట్లాంటి ఇల్లు అయిపోయింది కదా. ఇప్పుడు నా బంధువులంతా ఉంటారు కదా, నా భార్య ఏమి, నా పిల్లలు ఏమి, వీళ్ళందరికీ దాసభూతత్వం స్ఫూర్తిగా వచ్చేసిందంట. స్వామి అది ఎట్లా స్వామి వస్తున్నాం? మా ఇంట్లో అంతా అట్లా లేదండి. మేమేం చేస్తాం తెలుసా, కొన్ని తావులో భర్త ఓహోని ఉంటాడు, భగవంతుడే ఉంటాడు, భార్య సరిగా ఉంటుంది. కొన్ని అయితే అనేకంగా కొన్ని ఇంట్లో భార్యదా బాగుంటారు, భర్త ఎవరిని చెప్పినట్టుగా మీరు అనుకోవద్దు. ఏదో నోటి మాట చెప్తున్నాను, ఓ మనల్ని చెప్తున్నారు మళ్ళీ స్వామి అని చెప్పి అని మీరు అనుకోవద్దు. ఎందుకో చెప్తే కొన్ని ఇంట్లో భార్య చాలా తాను ఎట్లా ఉంటారు, భార్య వచ్చి చాలా భక్తులుగా భగవంతుడు అయితే ఆ భర్త ఎట్లా ఉంటాడు. అటు మార్చాలంటే స్వామి ఈ ప్రకారం ఈ పాసురం చెప్తే వాళ్ళు మారిపోతారంటే ఈ పాసురం నిజంగా చెప్తే పారుతారు. ఇప్పుడు ఎట్లా మారిపోయాడు? ఈ ప్రకారం మారిపోయాడు. ఎట్లా మారిపోయాడు అంటే విభీషుడు వచ్చాడు, నివేదయత మాం క్షిప్రం విభీషణ ఉపస్థితం సర్వలోక శరణ్యాయ రాఘవాయ మహాత్మని వచ్చేసాడు. అక్కడ ఏడు రావణాసుడు ఆయన కాల్త ఎత్తి తన్నేడు. ఇక్కడ నువ్వు ఉండాల్సిన పనియే లేదు, నేను రోజు పెట్టుకుందే తప్పు, నేను సంపేసి ఉండాలా, ఏదో నువ్వు మంచోడిని పేరు తీసుకున్నావు, అందులో నేను సంపకుండా వదులుతాను, పో ఈ రాజ్యాన్ని వదిలేసిపో అని చెప్పి తరిమి కొట్టేశాడు. తరిమి కొట్టితే అక్కడి నుంచి వచ్చేసాడు, పైకి ఆకాశంలో ఉన్నాడు. అవి విభీషణుడితో పాటు నలుగురు వచ్చేసారు. తర్వాత ఆ నలుగురు శరణాగతి చేసినారా? లేవనే లేదు. రామాయణం పూర్తిగా చూడండి. అయితే విభీషుడికి ఎట్లాంటి ఉజ్జీవనం దొరికిందో అదే ఉజ్జీవనం దొరికేసింది. స్వామి వాళ్ళు ఒక్క మాట కూడా చెప్పలేదండి. ఆ నలుగురు రాక్షసులు గమ్ముగా ఉన్నారు కదా అంటే ఆయన సంబంధం ఉండదు కదా. ఎవరు సంబంధం? విభీషుడు సంబంధం ఉండదు. అందువల్లదా భాగవత సంబంధం అనేది ముఖ్యం, చాలా ముఖ్యం. భగవత్ సంబంధం కన్నా భాగవత సంబంధం చాలా ముఖ్యం. భగవత్ సంబంధం కూడదని చెప్పలేదు, కావాలా. అయితే ఆ భగవత్ సంబంధం జాస్తి అవునవునది ఇక్కడ తీసుకొని వదులుతుందే భాగవత సంబంధంలో తీసుకుపోయి వదులుతుంది. ఎందుకోసం చెప్తున్నా అట్లాంటి భాగవతుడు, ఈ కైవల్యార్థిగా ఉన్న ఈ భాగవతుడు ఏమైపోయాడు? ఈయన సంబంధం వల్ల వాళ్ళ ఫ్యామిలీలో ఉండేటోళ్ళు అందరూ ఏమైపోయిందంటే అంతే అయిపోయారు. అందరూ ఏమైపోయారు?
దాసబూతులు 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 అడియోంగులు అడిక్కుడిల్ విడిపెట్టుది. అప్పుడు ఇప్పుడు ఈ కుడిల్ కుడిల్ అంటే ఈ ఇల్లు ఏమైపోయింది? అడిక్కుడిల్ అయిపోయింది. అడిక్కుడు అంటే దాసబూతులు దాసబూతులు ఏమంటే అదన్నీ ఫ్యామిలీలో ఉండే అందరికి వచ్చింది. అట్లా ఎందుకోసం వచ్చిందంటే నేను కైవల్యాత్తిగా వదిలేసిన విడిపెట్టదు. కైవల్యాత్తి వదిలేశాను కదా, వదిలేసిన తర్వాత ఇప్పుడు ఏమైపోయింది? భగవల్లాభార్తిగా అయిపోయాను. నా ఫ్యామిలీ ఉండేటోళ్ళు ఒక్కొక్కరు మారిపోయారు. ఎట్లా ఒకటోటి ఏదైతే జరిగింది చూడండి, నాకు సుభిక్షం దొరికింది, నాకు మోక్షం దొరికిపోతుంది. అది కాకుండా నాకు ఉండే ఏమేమి వైభవాలు, ఆ వైభవాలన్నీ మా ఫ్యామిలీలో ఉండేటప్పుడు అందరికీ దొరుకుతుంది. వాళ్ళు ఏం ప్రయత్నమే చేయలేదు. నేను ఒకటే ఓం నమగా చెప్పాను, వాళ్ళు చెప్పారంటే చెప్పలేదు. అయినా కూడా వాళ్ళకి దొరికిందంటే నా సంబంధం వల్ల దొరుకుతుంది. దీంట్లో ఎట్లంటే ఒక రాయితీ కొట్టాడు, రాయితీ కొట్టాడు, మాడి మాడి పండు పైకి ఉండదు. అది చైత్ర మాసం వైశాఖ మాసం అంటే మాడి పండు చాలా బాగుంటుంది అని చెప్పి తోటలో పోయి కొట్టాడు. కొట్టిన తర్వాత ఒక్క పండు వస్తే పర్వాలేదు, ఒక్క రాయి కొట్టిందని 4 పండ్లు వచ్చేసింది. ఒక్క రాయితో 4 పండ్లు వచ్చింది. అదే ప్రకారం ఇప్పుడు ఒక్క రాయి కొట్టాడు, ఏం చెప్పాడు? ఎన్నాలెంబరమా ఉందనక్క అడియోం ఎండు ఇడుతు పట్టని చెప్పి అది చెప్పిన తర్వాత ఏమైపోయింది? 4 పండ్లు దొరికిన లాగా 4 ఫలితాలు దొరికింది. ఎవరికి? ఈ కైవల్యార్థి. అంటే ఇంకా కైవల్యార్థిని చెప్పి ఇప్పుడు భగవల్లార్థి అయిపోయాడు, ఇప్పుడు మంగళాశాసనం చేయని వచ్చేసాడు. అయితే కూడా కైవల్యార్థిని చెప్తేదా మీకు అర్థమవునని చెప్తే ఆ కైవల్యార్థిని చెప్తున్నాను. ఆ ప్రకారం ఏమంటే ఇప్పుడు నిన్న ఎట్లా ఉన్నాను, మొన్న ఎట్లా ఉన్నాను, ఇప్పుడు నన్ను చూస్తే ఎట్లా ఉన్నాను? నన్ను చూడు, ఇప్పుడు నన్ను చూడు. యానే ఎన్న ఎరియగిలాదే యానే ఎందనదే ఇండిరిందేన్ యానేని ఎన్నుడయమని అంటే ఆళ్వారు ఎట్లా చెప్పిన అహంకారం గల పూర్తిగా ఉండి అహంకారం ఉండి నేను చెప్పానికి దాసబోధులు లేకుండా చేసుకున్నాను కదా. ఇప్పుడు అహంకారం అంతా తొలగిన తర్వాత ఇప్పుడు ఎట్లా ఉన్నాను? అహంకారం ఉన్నప్పుడు కైవల్యాతి అని ఒక నిండా తగురకమైన ఒక పురుషార్థను అడిగాను. ఇంక దాని దగ్గర పోవును, ఇంకా భగవంతు తిరువడి దొరికింది. ఇప్పుడు ఆ పాత విషయాలంతా పోషింది. పాత విషయాలు ఏంది? కైవల్యార్థకు ఉండాలంతని అదన్నీ పోయి దాస్యరసం వచ్చింది. దాసబోధుడు అంతి వచ్చేసింది కదా. ఇప్పుడు కుడిలు ఏమైంది? అడిక్కుడిలు అయిపోయింది. కుడిలంటే వీడుని చెప్పాను కదా, ఇల్లు. ఆ కుడిలు అనేది అడిక్కుడి అయిపోయింది కదా. ఇప్పుడు ఇల్లు అడిమై అంటే దాసబూధుడు అనే ఒక ఇల్లు వచ్చేసింది కదా. ఇన్ని వైభవం ఎక్కడ దొరికింది? ఇన్ని వైభవం దొరికిన తర్వాత ఇదంతా ఎందువల్ల దొరికింది? ఎన్నాలెంబరమా ఉందనక్క అడియోనండి. ఏం లేదు, ఓం నమగా అని చెప్పాను, అది నోటి మాటగా చెప్పాను, నాకు తెలిసి చెప్పలా. అర్థం తెలిసిందా? ఓం శబ్దానికి అర్థం, నమ శబ్దానికి అర్థం అని తెలిసి చెప్పానంటే తెలవకుండా చెప్పేసాను. చరిత్ర దానివల్ల ఏమైపోయింది? నాకు ఇంత వైభవం. ఒక్క రాయి కొట్టిందన 4 మాడిబండు దొరికినట్టు 4 విషయాలు, నేనేమి, నా బంధువులు ఏమి, నా ఇల్లు ఏమి, నా వైభవం, నా అట్లాంటి ఆ కైవల్యాత్మని పోయేదేంటి? ఇదన్నీ పోయింది కదా. ఆ ప్రకారం అటైతే ఈ తావులో అడియోంగులు అడి కుడిలు వీడి పెట్టుతుంది. కుడిలు అంటే ఇల్లు. ఇల్లు వైభవం దొరికిందంటే ఇల్లు వైభవం దొరికిందని ఏమిటంటే ఇంట్లో ఉండేటోళ్ళకి వైభవం అని అర్థం. ఇల్లే వైభవం వస్తుందా? ఇల్లు అనేది ఏంది? అచిత్. దానికి వైభవం, దీనికి లక్షణ అయిన పేరు. లక్షణ అంటే మంచాక్రోశంతి అని చెప్తారు. నంబిలు అప్పుడప్పుడు దీన్ని ఎత్తారు. మంచాక్రోశంతి అట్టంటే మంచం ఉంటుంది కదా, ఆ మంచం ఒకటే శబ్దం వస్తుంది, మంచం శబ్దం అవుతుంది, మంచం శబ్దం ఉంటుంది. ఏంటో మంచం ఎట్లా అరుస్తుంది, ఎట్లా శబ్దం వస్తుంది, ఎట్లా అది అరుస్తుంది అంటే అట్టంటేనే మంచం మీద ఉండేటోళ్ళు అరుస్తున్నారు అని అర్థం. అయితే దానికి శబ్దం ఎట్లా ఉండదు? మంచాక్రోశంతి అంటే మంచం అరుస్తుంది అంటారు. మంచం అరవదు. మంచం మీద ఎవరు కూర్చున్నారో వాళ్ళు ధ్వంసం చేస్తున్నారు, అరుస్తున్నారు. అదే ప్రకారం అడియోంగులు అడిక్కుడిలంటే ఇల్లుకు ఆ వైభవం ఉందంటే ఇల్లు కాదు, ఇంట్లో ఉండేటోళ్ళకి వైభవం. అట్లాంటి ఇంట్లో ఉండేటోళ్ళు, ఆ గ్రహంలో ఎవరు ఉండారో పుత్రులు ఏమి, పౌత్రాలు ఏమి, అదే ఇప్పుడు భార్య ఏమి, భర్త ఏమి, మిగతా వాళ్ళు బంధువులు ఏమి, వాళ్ళందరికీ ఏం వచ్చిందంటే ఈ రసం వచ్చేసింది. ఏంది? దాసభూత రసం. అది ముఖ్యం. ఏదో వస్తుంది స్వామి, ఈ రసం అంటే బాగుంటుంది, ఆదివారం అయితే ఈ రసం, సోమవారం అయితే ఈ రసం, ఆ రసం చెప్పలా. ఎప్పుడు ఒకే రసం, భగవత్ రసం. ఆ భగవత్ రసం అనేది పూర్తిగా వచ్చింది కదా. దానిదా ఆళ్వార్ మంగళాశాసనం చేస్తున్నారు. నల్లగోట్పాటులగంగల్ మూందినుళ్ళం తాన్ நிறைந்த அள்ளி கமலக்கண்ணனை அந்தன் குருகு செடகோபன் சொல்லப்பட்ட 1000 வியம்பத்தும் வல்லார்கள் నల్లబదత్తాన్ మనవాళ్వర్ కొండబెండీరు మక్కలే అని చెప్పి ఆయన మంగళాశాసనం. వాళ్ళందరూ ఎట్లా సుభిక్షంగా ఉంటారు? ఎట్లా? భార్య ఏమి, భర్త ఏమి, దాని తర్వాత పిల్లలేమి, వాళ్ళతో పాటు సుభిక్షంగా ఉంటారని. ఎట్లా? దాస్యరసం తెలిసి ఉంటే. అప్పుడు మనకి దీంట్లో ఏం తెలుస్తుందంటే
మన ఇల్లు సుభిక్షంగా ఉండాలా స్వామి. ఆయన ఏమో జాతకం ఆయన చెప్పాడు, నాకేమో జాతకం లేదు సరిలేదంట, అది ప్రాయచిత్తం చేస్తే సుభిక్షంగా ఉంటుందంట. అదే ప్రకారం ఇక్కడ ఏదో 4 చుట్టు చుడితే సుభిక్షంగా ఉంటుందంట, వీళ్ళకేమో ఇది చేస్తే సుభిక్షంగా ఉంటుందంట. అదంతా లాభమే లేదు. ఏది ఉంటే సుభిక్షం ఉంటుంది? సుభిక్షం ఎక్కడ దొరుకుతుంది? ఓహోను ఆ కుటుంబ భావన ఎక్కడ దొరుకుతుంది? దాస్యరసం. నేను దాసభూతుడు, ఎవరికి? శ్రీమన్నారాయణ దాసభూతుడు అని ఆ కుటుంబంలో ఉండేటోళ్ళు ప్రతి ఒక్కరికి రావాలా. భర్తకు వస్తే భార్యకు లేకుండా లాభం లేదు, భార్యకు వచ్చి భర్తకు లేకుండా లాభం లేదు, వీళ్ళిద్దరికి వచ్చి పిల్లలకు లేకుంటే లాభం లేదు, అదే ప్రకారం పిల్లలు రాకుండా వేరెవరికి రాకుంటే లాభం లేదు, ప్రతి ఒక్కరికి రావాలా. అట్లాంటి సమూహం, అట్లాంటి ఫ్యామిలీదా ఏం కావాలా? నల్లబదత్తా మనవాడు ఆశీర్వాదం చేస్తున్నారు. ఎవరు? నమ్మాళ్వారు అనుగ్రహం చేస్తున్నారు. నల్లబదత్తా మనవాడు వాళ్ళు చాలా బాగా చాలా బాగా చాలా బాగా ఉంటారు అని చెప్తున్నారంటే ఆయన అనుగ్రహం ఎప్పుడైనా పాడవదు. అట్లాంటి అనుగ్రహం చేస్తున్నారు. ఎందువల్లంటే ఈ ప్రకారం ప్రీతి ఉండాలా, భక్తి ఉండాలా, భగవత్ ప్రీతి ఉండాలి. ఆ భగవత్ ప్రీతి ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఆ భగవత్ ప్రీతి కానీ ఆ భక్తుడు దాసభూతుడు గారు అనుకున్నంటే ఆ ఫ్యామిలీలో ఏ విధమైన శ్రమం అనేది రాదు. శ్రమ వస్తుంది స్వామి, మేము అట్టుగా ఉండిన్నాము, మాకు వస్తుంది అంటే మనం అనుకున్నట్టు వారు ఏమనుకుంటారంటే 2 బంగ్లాలు కావాలా, 2 కార్లు కావాలా, ఏమి నాకు పని మనిషి ఒక 4 పని మనిషి కావాలా, అట్లా పోయేటప్పుడు వెనకాల దాని గురించి చెప్పుకుంటా పోయేటోళ్ళు కావాలా. అట్లా ఉంటేనే అది కాదు మన నల్లబదత్త మన వాళ్ళు, అది కాదు సుభిక్షం. సుభిక్షం అంటే ఏం తెలుసా? పండుకుంటే వెంటనే నిద్ర రావాలా, ఆకిలి ఎత్తి భోంచెయ్యాల, సరైన టయానికి లేయాల, అది తెల్లారిత 4:30 గంటకి లేచేయాల. అయితే బ్రహ్మ ముహూర్తం, బ్రహ్మ ముహూర్త కాలం లేచి ఆ భగవంతుడు దీనికంటే శరీరం బాగా ఉండాలా, ఆ ప్రకారం పిల్లలంతా ఉండాలా, ఆ ప్రకారం వచ్చే అది మంచి ఫ్యామిలీ గుర్తే. కానీ నాకు 4 బంగాళాలు ఉండాలా, 4 కార్లు ఉండాలా, ఓహోను ఉండాలా, ఏసీ ఉండాలా, ఇది కాదు. ఇదంటే ఇది ఇంత భగవంతుడు ఇవనే ఇది అనుకున్నారంటే అది సుభిక్షం కాదు. ఎందుకు చెప్తాను? అప్పుడు దాసభూతుడిని చెప్పి కదా, అందుకు కదా ఆళ్వార్ నల్లబదత్త మనవాழ்வார் కొండబెండి ఆళ్వారు తిరుమాలడియార్గలి పూషిక్క నోట్రార్గలి 5వ పత్రికలో చెప్పిన తిరుమాలడియార్ అంటే ఎవరు? ఈ భాగవతులు పూర్తిగా తెలుసుకోవాలని చెప్పి చెంది. అందువల్ల ఇప్పుడు ఈ ప్రార్థన భగవత్ కైంకర్యం, భాగవత కైంకర్యం, ఆచార్య కైంకర్యం ఇదన్నీ చెయ్యాలి. చేస్తేదా ఇదంతా ఎందులో వస్తుంది? భగవత్ ప్రసాదంలో వస్తుంది. నేదో ప్రాయచిత్తం చేస్తే వస్తుంది, నాకేదో ఆ 9 గ్రహాలు ఉండదండి, ఈ గ్రహం ఇట్లా వస్తే బాగుండదండి అని చెప్తారు కదా. ఒక్కొక్కరు జాతకం వాళ్ళు చెప్తారు. ఏ జాతకమైందన్నా పోయి అడగండి, స్వామి ఆ గ్రహాన్ని కొంచెం మార్చి నాకు మంచి ఇచ్చేసే గ్రహంగా కొంచెం మార్చనన్నా వాడిని అడిగి చూడండి. అదే పని చేస్తూ ఉంటుంది. చేయకుండా నా క్రమప్రకారం చేస్తూ ఉంటుంది. అది చేయకుండా ఏంటంటే భీషాస్మ వాతప్పవదే భీషూది సూర్యర భీషాస్మ అగ్నింత్రచ్చ మృత్యుత్తాపతి పంచమతిని ఒక్కొక్క గ్రహాలు ఒక్కొక్క దేవతల్ని ఈ ప్రకారం ఉండాలని చెప్పి భగవంతుడు నిర్ణయించున్నాడు. ఆ నిర్ణయం ప్రకారం వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ ఆ నిర్ణయం తొలగేసి భగవంతుడే దాసభూతుడిగా అయిపోయినంటే వాళ్ళే వచ్చి కైంకర్యం చేయబోతాడు. ఇప్పుడు చెప్పాను, పర్జన్య దేవత వచ్చి కైంకర్యం చేస్తాడు. ఎవరు ప్రతి ఒక్కరు నేను దాసభూతుడు భగవంతుడికి అయిపోయినంటే ఏమవుతుందంటే ఒక్కొక్క దేవత వచ్చి కాసుకుంటాడు. దీని మీద కురత్తాళ్వారి దగ్గర ఒకటి అడిగారు. ఏమడిగారంటే దేవతాంతర విషయంలో మీరు ఎట్లా ఉంటారు అంటారు. ఆశ్చర్యమైనది ఏమంటే వాళ్ళకి ఈ ప్రకారం దేవతాంతరం ఎందుకు స్వామి, మేము ఉండవు మా శ్రీమన్నారాయణ అని ప్రకారం ఈయన ఉన్నాడు. దేవతాంతర విషయంలో మీరు ఎట్లా ఉంటారు అడిగిన తర్వాత మీ ప్రశ్ననే తప్పు నిశ్చయం. ఏం కరెక్ట్ అయితే అడిగాను. లేదు దేవతాంతరాలు మా దగ్గర ఎట్లా ఉంటారో అడగండి అంటారు. మీరేం అడిగారు? మీరు దేవతాంతరం దగ్గర ఎట్లా ఉంటారు అడుగుతున్నారు కదా, తప్పు. మా దగ్గర దేవతాంతరం ఎట్లా ఉంటారంటే ఇట్లాంటి శ్రీ వైష్ణవుడికి నేను కైంకర్యం చేయని రావాలని కాసుకొని ఉంటాడు. ఆడి వాడు ఎక్కడన్నా ఒండ్రు నీ కైగరవేలు ఆడియల్ పొక్కు ముగందు కూడా తీరిని చెప్పి ఒక్కొక్కటి ఆ ప్రకారం ఇట్లా చేయి అట్లా చేయి ఆండాళ్ళ తల్లి చెప్పను వాళ్ళు చేసుకొని కాసుకుంటారు. ఆ ప్రకారం ఉండేటప్పుడు అప్పుడు దాసభూతుడు అనేది அதுதா. இப்படி ఏంది என்னால் எம்பெருமான் உந்தனுக்கு அடியோம் என்று எழுத்துப்பட்ட అన్నాలే అడియోంగలడి కొడిల్ వీడు పెట్టి ఉయిందది కాన్ ఇంతవరకు చూసినాము. దీని తర్వాత ఏమి చెన్నాలు దూటి తిరుమదరియలు చెలగొనెత్తి 5 పైనాగత్తలై పాయిందని ఉన్నే పల్లాండు కురుది నేను చూడాలా. అది ఏమైనది రేపు ఉపన్యాసం ఉంటుంది. ఇదే ప్రకారం 6 గంటలకి అవశ్యం కలుసుకొని చెప్పి. అంటే ఇది ఆశ్చర్యమైన భాషణం. కైవల్యాతితో పాటు మంగళాశాసనం చేసే భాషణం తప్పకుండా రావాలని ప్రార్థించుకొని బృందారణ్య నివాసాయ బలరామ అధ్యాయ చ రుక్మిణీ ప్రాణనాదాయ పార్థసూదాయ మంగళం.
ஆழ்வாரெம்பெருமானார் ஜீயர் திருவிடிலே சரணம், ஆச்சாரியன் திருவிடிலே சரணம், பாகவதால் திருவடிகளே சரணம்.